ముక్కుకు సంబంధించినవి కానీ ఈ సైనసైటిస్ కానీ జలుబు కానీ ఇవన్నీ ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ విజృంభిస్తూ ఉంటాయి. చలికాలంలోనే శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు మీద ఉన్న డస్ట్ వల్ల జబ్బు వస్తుంది అనుకుంటారు. డీజిల్ ఎగ్జాస్ట్ ప్రొడక్ట్స్ అంటాం. ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారికైనా ప్రెసిడెంట్కైనా రాష్ట్రపతికైనా సాధారణ జీవికైనా ఎవరికైనా సరే కాలుష్యాన్ని తప్పించుకోవాలి. మనం మాస్క్ లాంటివి పెట్టుకోవడం కానీ దాని బరువు దగ్గర 7-8 కేజీలు ఉంటుంది. హౌ టు క్లీన్ ఇయర్ చాలా మంచి ప్రశ్న అండి ఇది. మన సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని ఎలా మనం రాస్తామో, ఈ జాన్సన్ కంపెనీ వాళ్ళ బడ్ ప్యాకెట్ మీద చెవి లోపల బడ్తో క్లీన్ చేసుకోవడం చెవికి హానికరం అని చెప్పి వాళ్ళు రాస్తారు. గురక ఇతరులకు ఇబ్బంది పెట్టడమే కాకుండా కొన్నిసార్లు గురక చేసే వారికి కూడా ఆక్సిజన్ అందక నిద్రలో లేచే పరిస్థితి కూడా తలెత్తుంది ఒక్కోసారి. ఇందాక అన్నారు చూడండి, ఆక్సిజన్ అందక వారి నిద్రలోంచి లేచిపోతారని. యాక్చువల్గా ఆక్సిజన్ అందక నిద్రలోంచి లేచిపోతే ప్రాణం కాపాడబడుతుంది. ఎప్పుడైతే ఏ క్షణంలో వారు నిద్రలోంచి లేవకుండా ఆక్సిజన్ అందకపోయినా ఉండిపోతారో అదే మరణం. ప్రస్తుతం యాక్చువల్గా వైద్య విద్యలో ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ఆల్మోస్ట్ 70% అమ్మాయిలు, 30% అబ్బాయిలు ఉంటున్నారు. నాకే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఒక 15 ఏళ్ళ తర్వాత నాకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే మగ డాక్టర్లు దొరుకుతారా? ఆడవాళ్లే ఉంటారు. వారు చేయగలుగుతారా? 10 మగ డాక్టర్లు చేసే పని చేయాలి అంటే మనకి 20 మంది ఆడ డాక్టర్లు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మన రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మా ఈఎన్టీ హాస్పిటల్ ఫౌండర్ కేఆర్ మేఘనాథ్ గారు. దాదాపుగా 4 దశాబ్దాల అనుభవంతో ఈఎన్టీలో ఎన్నో కొత్త పోకడలకి, అదే రకంగా కొన్ని వేల ఆపరేషన్స్కి వేదికైంది మా ఈఎన్టీ హాస్పిటల్. ఈరోజు ఈఎన్టీకి సంబంధించి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడం ద్వారా మనము ఎక్కువ సమస్యల్ని మనము రాకుండా ఆపగలుగుతాము, అదే రకంగా ఈఎన్టీ యొక్క హెల్త్ కోసం మనం ఏం చేయాలి అనే అంశాలని డాక్టర్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీరు ఆల్మోస్ట్ 1984 అంటే నేను పుట్టక ముందు నుంచి వెళ్ళి మెడిసిన్లో ఉన్నారు. సో యాక్చువల్గా సార్, అంటే ఈ 4 దశాబ్దాల్లో మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో వచ్చిన అభివృద్ధిని ఏ రకంగా చూస్తారు? చాలా అభివృద్ధి జరిగిందండి. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు ఈఎన్టీలో జరిగే ఆపరేషన్స్ ఏమిటి అంటే టాన్సిల్స్ ఆపరేషను, ఎస్ఎంఆర్ అనేవాళ్ళం. అంటే ముక్కులో దూలం ఎముక వంకర ఉంటే దాన్ని సరిచేసేటువంటి ఆపరేషను. ముక్కు లోపల పాలిప్స్ ఉంటే కనుక పాలిప్స్ తీసే ఆపరేషను. యాంట్రల్ వాష్ అని సైనసైటిస్ కోసం, మ్యాస్ట్రాయిడెక్టమీ అని చెవిలో కోలిస్టిటోమా లాంటి జబ్బులు ఉన్నప్పుడు చేసేటువంటి ఆపరేషన్స్ తప్ప ఇంకేవి పెద్దగా జరిగేవి కాదు. అయితే సమస్య ఏంటంటే ఈ ఆపరేషన్స్ జరుగుతున్నప్పటికీ అప్పట్లో వాటి ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉండేవి. అంటే నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు డాక్టర్గా ఒక విలేజ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నేను ప్రాక్టీస్ చేసిన 2 సంవత్సరాల కాలంలో 70% రోగులు చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో వచ్చేవాళ్ళు. 30% జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో వచ్చేవాళ్ళు. సో అది చూసిన తర్వాత చెవి, ముక్కు, గొంతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశం నేను ఈ ఎంఎస్ఈఎన్టీలో చేరాను. ఇది నేను చేరిన కాలేజీ మన స్టేట్లో ఉన్నటువంటి ఒక కాలేజీలో చేరాను. అక్కడ జరుగుతున్న ప్రతి ఆపరేషన్లోనూ మంచి ఫలితాలు మేము సాధించలేకపోయాం. 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా నాకు ఎటువంటి అంటే రోగికి మనం స్వస్థత ఇవ్వలేకపోతున్నాం అనే ఉద్దేశంతో అప్పుడు ఈఎన్టీకి సంబంధించిన సరైన విశ్వవిద్యాలయం ఎక్కడుందా అనేది వెతుక్కుంటే నాకు చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాము, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, PGIMER, సింపుల్గా PGI అంటాము. అక్కడ బాగుంటుందని తెలిసి నేను అక్కడ చేరడం జరిగింది.
అంటే ఈ ఇన్స్టిట్యూట్ని ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పిలుస్తారు. మన దేశంలోని ఈఎన్టీ ఆసుపత్రులన్నిట్లోకి డిపార్ట్మెంట్స్ విభాగాల్లో కంపేర్ చేసుకుంటే చండీగఢ్లో ఉన్న పీజే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లేదా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 సంవత్సరాలు చదివినది వదులుకొని ఇన్ఫ్యాక్ట్ ఒక 6 నెలల్లో నేను ఎగ్జామ్ రాయవలసి ఉన్నవాడిని. అంటే ఇంకా 6 నెలల్లో నా చేతికి డిగ్రీ వచ్చేది. అయినా ఈ 2 సంవత్సరాల కాలాన్ని వదులుకుని నేను చండీగఢ్లో పీజేలో మళ్ళీ మొదటి నుంచి చేరి ఎంఎస్ డిగ్రీ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈఎన్టీలో మంచి ఫలితాలు రావట్లేదు అనే బాధని నేను నివృత్తి చేసుకోవడానికి నేను చండీగఢ్లో చేరడం జరిగింది. అక్కడ నేను డెఫినెట్గా చాలా మంచి ఆపరేషన్స్, మంచి టెక్నిక్స్ని నేర్చుకోవడం జరిగింది. సైనసైటిస్ అనేది చాలా నార్మల్గా ఎక్కువ మందికి వచ్చే సమస్య. ఆల్మోస్ట్ భారతదేశంలో ఒక 10% మంది సైనసైటిస్తోని ఆ లక్షణాలతో బాధపడుతున్న సందర్భం. సో ఈ స్థాయిలో సైనసైటిస్ పెరగడం గల కారణం ఏంటి? కెన్ వి ప్రివెంట్ సైనసైటిస్ ఎర్లీస్ట్? తప్పకుండా అండి. సైనసైటిస్ని ప్రివెంట్ చేయడం మా ఈఎన్టీ డాక్టర్స్ అందరి బాధ్యత అని నేను చెప్తాను. సైనసైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచించినట్టయితే, ఒకటి జన్యుపరమైనటువంటి లక్షణం. అంటే సైనస్కు ఉన్నటువంటి రంధ్రాలు, ఉండవలసిన రంధ్రాలు ఉండాల్సిన స్థాయిలో కాకుండా చాలా చిన్నవిగా ఉండడం వల్ల సైనస్ లోపల నీరు పదార్థాలు బయటికి రాలేక నిలవ ఉండి, ఆ నిలవ ఉన్న నీటిలో సూక్ష్మక్రిములు పెరగడం వల్ల సైనసైటిస్ వస్తుంది. అయితే ఇది ఒక కారణం. రెండవది, సైనస్ రంధ్రం ఒక మాదిరిగా ఉన్నప్పటికీ ఎలర్జీ కనుక ఉన్నట్టయితే సైనస్ లోపల నీరు ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆ నీరు బయటికి రాలేక నిలవ ఉండి సైనసైటిస్ వస్తుంది. మూడవ కారణం మన వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం. ముఖ్యంగా డిఈపి అనేటువంటి ఒక కాలుష్య పదార్థం ముఖ్యంగా మనం పట్టణాల్లో చూస్తుంటాము. ఈ డిఈపి అనేటువంటి కాలుష్యం వల్ల ఎలర్జీ ఎక్కువ అవ్వడం, సైనస్ రంధ్రాలు కొద్దిగా చిన్నవిగా ఉన్నవి పూర్తిగా మూసుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా సైనస్ లోపల నీరు నిలవ ఉండిపోయి సైనసైటిస్ వస్తుంది. అయితే ఈఎన్టీ వైద్య బృందంగా మా బాధ్యత ఏంటంటే, మొదటి జెనెటిక్ రీజన్ని మనం మార్చలేము. మూడవ కారణాన్ని మనం సరిచేయచ్చు. అంటే పొల్యూషన్ ఎఫెక్ట్ని మనం తగ్గించుకోగలిగినా, ఎలర్జీని మందుల ద్వారా కంట్రోల్ చేసుకోగలిగినా సరే మనకి సైనసైటిస్ నుంచి మనం బయటపడతాం. సైనసైటిస్ రాకుండా మనం ఉండగలుగుతాం. సో సైనసైటిస్ సార్, మీరు గత 40 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నారు. సైనసైటిస్కు వైద్యం విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతోనో దాన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందా? చాలా చక్కటి మార్పులు వచ్చాయి. అవి సైనసైటిస్ని మనం పూర్తిగా ఇప్పుడు క్యూర్ చేయగలుగుతున్నాం. కానీ టెక్నాలజీ ఇంకా అన్ని చోట్ల అందుబాటులోకి రాలేదు. అదొక చిన్న లోపం ఉంది. అంటే ఒక దురదృష్టవశాత్తు ఈ సైనస్కి సంబంధించిన శస్త్రచికిత్సలు చేసేయడానికి కావలసినటువంటి పరికరాలు మనకి ఇంకా దేశంలో తయారవ్వట్లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అవి చాలా ఖరీదు ఉండడం వల్ల వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవ్వడం వల్ల కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి మేము ఎంఎస్ చదువుకున్న రోజుల్లో, ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లో సైనసైటిస్కి మేము చేసేది యాంట్రల్ వాష్ అని చేసేవాళ్ళం. ముక్కు లోపల ఒక సూది పెట్టి సూదితోటి లోపల ఉన్న చీము పదార్థాలని కడిగేయడం చేసేవాళ్ళం. దానివల్ల రోగికి కొన్ని వారాల పాటు ఉపశమనం లభించేది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేసేవాళ్ళం. ఇలా చాలామంది 5 సార్లు 6 సార్లు చేయించుకుని ఇంక విసిగిపోయి అలాగే ఉండిపోయే పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో అలా కాకుండా
ఇందాక మనం చెప్పుకున్నట్టు సైనస్ రంధ్రం చిన్నగా ఉండడం అనేది మొట్టమొదటి కారణం. సో ఎండోస్కోప్ ద్వారా ముక్కు లోపల చూస్తూ అన్ని సైనస్ యొక్క రంధ్రాలని పెద్దవి చేయడం జరుగుతుంది. దీనికి రకరకాల పనిముట్లను వాడడం జరుగుతుంది. డిబ్రైడర్ అనే పరికరంతో ఇది ముఖ్యంగా చేస్తాము. అయితే కొన్ని సైనస్లు పెద్దవి చేయడానికి డిబ్రైడర్తో చేయడానికి కుదరే సందర్భంలో, ఉదాహరణకి ఫ్రాంటల్ సైనస్ లేదా స్ఫినాయిడ్ సైనస్లో బెలూన్తో చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. అయితే ఈ సైనస్లన్నీ కూడా కంటికి మెదడుకి చాలా దగ్గరలో ఉండడం వల్ల దీన్ని నావిగేషన్ అనే పరికరం సహాయంతో చేస్తాము. దీన్నే కంప్యూటర్ గైడెడ్ సర్జరీ అని కూడా అంటారు. అంటే మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎండోస్కోప్తో ముక్కు లోపల చూస్తూ చేస్తాం. అయితే ముక్కు లోపల నుంచి చూస్తున్నప్పుడు కనిపిస్తున్నటువంటి ఒక గోడ ఏదైతే ఉందో మనం ఓపెన్ చేయాలి అని మనం అనుకుంటాం. అది సైనస్ గోడ లేక కంటికి సంబంధించిందా లేదా మెదడుకు సంబంధించి అనేది కొన్ని సందర్భాల్లో మాకు క్లారిటీ లేకుండా ఉంటుంది. అలా క్లారిటీ లేని సంబంధంలో మేము నావిగేషన్ పరికరాన్ని వాడతాం. నావిగేషన్ పరికరంతో వాడినప్పుడు రోగి యొక్క సిటీ స్కాన్ నావిగేషన్లోకి ఫీడ్ చేసి నేను ఎక్కడైతే అనుమానం ఉందో అక్కడ నేను ఆపరేషన్ చేస్తున్నటువంటి పరికరాన్ని అక్కడ పెడితే అది సిటీ స్కాన్లో ఎక్కడుంది అనేది ఈ సూపర్ కంప్యూటర్ చెప్తుంది. అంటే నేను కంటికి దగ్గరలో ఉన్నానా లేదా సైనస్ గోడ ఓపెన్ చేయబోతున్నా అనేది నావిగేషన్ స్క్రీన్ మీద మనకు తెలుసుకుని ఆ విధంగా చేయడం అనేది ఒక ఆధునిక శస్త్రచికిత్సా విధానం. ఇలా చేయడం వలన మెదడుకి కంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, డ్యామేజ్ లేకుండా, అపాయం లేకుండా ఆపరేషన్ నిర్వహించగలుగుతున్నాం. ఉదాహరణకి ఈ శస్త్రచికిత్సా విధానం మనకి ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. మా హాస్పిటల్లో చేసిన గత 20,000 ఆపరేషన్లో మేము ఏ ఒక్కరికి కూడా కంటికి కానీ మెదడుకి కానీ డ్యామేజ్ లేకుండా పూర్తిగా నిర్వహించగలిగాము అంటే దానికి ఈ నావిగేషన్ చాలా మాకు ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి 4-5 సంవత్సరాలకి ఈ నావిగేషన్ పరికరంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మనం ఈ తెలుసుకునే పరిజ్ఞానం మనకి రావడానికి 2 సెకండ్లు 3 సెకండ్లు టైం పట్టేది. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ అంటే ఇప్పుడు మన అన్ని కంప్యూటర్లలోనూ వేగం పెరిగినట్టుగానే వీటి కంప్యూటర్లో కూడా వేగం పెరిగినందువల్ల ఏమాత్రం డిలే లేకుండా కొన్ని మైక్రో సెకండ్స్లోనే మనకి ఆన్సర్ చెప్పడం వల్ల మరింత సులువుగా మేము ఆపరేషన్ను నిర్వహించగలుగుతున్నాం. సార్, ఇదే రంగంలో రోబోటిక్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి సార్? నెక్స్ట్ 10 yearsలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ చికిత్సలో? ఈఎన్టీ విషయానికి వస్తే ముక్కు కానీ చెవి కానీ ఆపరేషన్లో ప్రస్తుతానికి అంతగా రోబోటిక్స్ ఉపయోగంలో లేవు. కానీ గొంతు లోపల ముఖ్యంగా స్వరపేటిక మీద చేయవలసిన ఆపరేషన్స్ చేయడానికి రోబోటిక్స్ ఎంతగానో సహకరిస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ మెడ మీద కట్ చేసి చేయాల్సిన ఆపరేషను నోట్ లోపల నుంచి పైన కటింగ్ లేకుండా రోబోటిక్ సహాయంతో మనం చేయగలుగుతున్నాం. ఇది ఇంకా అంత ఎక్కువగా మనకి అందుబాటులోకి రాలేదు. ఎందుచేతంటే ఈ రోబో కాస్ట్ దగ్గర 10 కోట్ల వరకు ఉంది. అయితే దీనికి ఆల్టర్నేట్ శస్త్రచికిత్సా విధానాలు కూడా మనకు అందుబాటులో ఉండడం వల్ల ఇది అంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఫ్యూచర్లో రోబోటిక్ సర్జరీ కాస్ట్ తగ్గినప్పుడు మనకి ఇది డెఫినెట్గా గొంతుకు సంబంధించిన వ్యాధులు ఆపరేషన్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. సార్, డాక్టర్ గారు సాధారణంగా అంటే ఈ ముక్కుకు సంబంధించినవి కానీ, ఈ సైనసైటిస్ కానీ, జలుబు కానీ ఇవన్నీ ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ విజృంభిస్తూ ఉంటాయి. సో ఈ చలికాలానికి, ఈ సీజన్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఈ చలికాలంలోనే ఈ జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే ఈ వాతావరణంలో ఉండేటువంటి తేమ చాలా ఎఫెక్ట్ ఇస్తుందండి. అంటే మన వాతావరణంలో దుమ్ము, ధూళి కణాలతో పాటు వైరస్ కణాలు మరియు
ఇతర బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక వైరస్ కణం సుమారుగా 0.2, 0.312 మైక్రాన్స్ ఉంటుంది. ఇలాగ 1-2 మైక్రాన్స్ ఉన్నటువంటి పార్టికల్, వైరస్ పార్టికల్, బ్యాక్టీరియా కానీ ముక్కు లోపలికి ప్రవేశించిన, ఊపిరితిత్తుల్లో ప్రవేశించినా సరే అది ఎక్కడా గోడకి తగలకుండా మళ్ళీ బయటికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పార్టికల్ అంటే ఈ పదార్థం సైజు పెరిగినట్టయితే, అంటే ఉదాహరణకి 5 నుంచి 10 మైక్రాన్లు సైజు ఉన్నటువంటి పార్టికల్స్ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గోడలకి అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే 10 నుంచి 20 మైక్రాన్లు సైజు ఉన్నటువంటి పార్టికల్స్ ముక్కు లోపల, గొంతు లోపల అతుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చలికాలంలో ముఖ్యంగా వాతావరణంలో ఈ మంచు పడినప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల 2 లేదా 3, 4 దుమ్ము కణాలు ప్లస్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అన్నీ అతుక్కుని వాతావరణంలో చిన్న చిన్నవి 2-3 మైక్రాన్లు ఉన్నటువంటి కణాలు ఒకదానికొకటి అతుక్కుని అవి 5 నుంచి 20 మైక్రాన్ల సైజులోకి మారతాయి. ఓకే, అంటే 2-3 కణాలు అతుక్కుని దాని సైజు పెద్దది అవుతుంది. ఈ దుమ్ము కణాలు, ధూళి కణాలు సైజు పెద్దవైనప్పుడు ముక్కు లోపల ఉన్నటువంటి గోడలకి అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వాతావరణంలో తేమ పెరిగిన సందర్భాల్లో ఈ వైరస్కి సంబంధించిన జబ్బులు ఎక్కువగా మనం చూస్తుంటాం. రెండవది ఏంటంటే, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని సందర్భాల్లో వైరస్ లోపల ఉన్నటువంటి జన్యు క్రమంలో కొన్ని మార్పులు ఏర్పడి అది కొత్త వైరస్గా రూపాంతరం చెందుతుంది. అలా రూపాంతరం చెందినటువంటి వైరస్కి ఎగ్నెస్ట్గా మన శరీరంలో ఇమ్యూనిటీ లేకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల అది మనకి జబ్బును కలుగజేస్తుంది. అంటే పాత వైరస్ తోటి మనకి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మన శరీరంలో ఉంటుంది, కానీ కొత్త వైరస్కి ఉండదు. సో వైరస్ రూపాంతరం చెందింది కాబట్టి మనం మళ్ళీ వైరస్ బారిన బాధపడే ప్రమాదం ఉంటుంది. ఇది ఒకటి కాగా, రెండవది ముక్కు లోపల ఎలర్జీ ఉన్నట్టయితే గనక ఆ ఎలర్జీ వల్ల ముక్కు లోపల కొద్దిగా నీరు లేదా తేమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మ్యూసిన్ అంటాము, ఒక రకమైనటువంటి జిగురు పదార్థం కూడా ముక్కు లోపల చర్మం మీద ఉంటుంది. దీనివల్ల కూడా మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి వైరస్, దుమ్ము, ధూళి కణాలు ఆ జిగురు పదార్థం చర్మం మీద ఉండడం వల్ల అవి అతుక్కుని ఆ వైరస్ కణాలు మన శరీరంలోకి ప్రవేశించడం తేలికవుతుంది. అదే ఎలర్జీ లేకపోయినట్టయితే లేదా మనం ఎలర్జీని మందులతో కంట్రోల్ చేసినట్టయితే ఈ వైరస్ కణాలు శరీరంలోకి ప్రవేశించే అవకాశం తక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఒక కాగితం మీద ఆయిల్ రాసి, ఆయిల్ స్ప్రే చేసి లైట్కి దగ్గరగా పెడితే గాలిలో ఉన్న పురుగులన్నీ కూడా దానికి అతుక్కుపోతాయి. అదే మామూలు కాగితం పెడితే పురుగు దాని మీద పడినా మళ్ళీ వెళ్ళిపోతుంది. సో చిన్నప్పుడు మనం చూసే ఉంటాం, ఎక్కువ పురుగులు ఉంటే పురుగులు మనకి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి కోసం కాగితానికి ఆయిల్ స్ప్రే చేసి ఒక గోడకి కట్టేవాళ్ళం. సో అదే ప్రిన్సిపల్, ముక్కు లోపల ఈ జిగురు పదార్థం కనుక ఉన్నట్టయితే గాలిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, దుమ్ము, ధూళి కణాలు చర్మానికి అతుక్కుని అక్కడి నుంచి జబ్బుని మొదలు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ చలికాలంలో లేదా వాతావరణంలో వచ్చిన మార్పులు వచ్చినప్పుడు వైరస్ సంబంధించిన ఇబ్బందులు, జబ్బులు రాకుండా ఉండాలి అంటే మన ఎలర్జీని తప్పకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరికరాలను మనం అమర్చుకోవాలి.
హాయ్ వ్యూవర్స్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన మెడ్ప్లస్ వన్ టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. సార్, ఒక సీనియర్ వైద్యునిగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో వాతావరణం కాలుష్యం ఏ రకంగా ఉందో చూస్తున్నాం. ముఖ్యంగా ధూళి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా దారుణంగా పరిస్తుంది. సో ఇలాంటి కాలుష్య వాతావరణంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం కొద్దిగా సేవ్ చేసే అవకాశం ఉంటుంది? నిజం చెప్పాలంటే ఈ కాలుష్యపు కోరల నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఎవరికైనా తప్పదు. మన ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారికైనా, ప్రెసిడెంట్కైనా, రాష్ట్రపతికైనా, మామూలు సాధారణ జీవికైనా ఎవరికైనా సరే కాలుష్యాన్ని తప్పించుకోవాలి. కాలుష్యాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, డీజిల్తో తయారయ్యే, డీజిల్ వాడుకుని నడిచే వాహనాలని మనం తగ్గించుకుని బ్యాటరీతో నడిచే వాహనాలని పెంచుకోవడమే సరైన మార్గం. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు మీద ఉన్న డస్ట్ వల్ల జబ్బు వస్తుంది అనుకుంటారు. కాదు. డిఈపి అనుకున్నాం మనం, డీజిల్ ఎగ్జాస్ట్ ప్రోడక్ట్స్ అంటాము. డీజిల్ నుంచి వచ్చేటువంటి కారకాల వల్ల ముక్కు లోపల చర్మం దెబ్బతినడం, పైగా ఎలర్జీ రావడం అనేది చూస్తుంటామండి. సో డిఈపిని తగ్గించాలి అంటే వాహనాలని మనం తగ్గించుకోవాలి. ఓకే. సో అంటే మనం మాస్క్ లాంటివి పెట్టుకోవడం కానీ మిగతా ఏమన్నా చేయడం ఏదన్నా ఉపయోగకరంగా ఉంటుందా? చాలామంది ఉంటుందేమో అనుకుని పెట్టుకుంటారు, కానీ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే వాటి వల్ల ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. ఓకే. అయితే పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి మాస్క్ ధరించడం చాలా కష్టం. బహుశా అటువంటి మాస్కులు ఫైర్ సర్వీస్ వాళ్ళు, తర్వాత డిజాస్టర్ నుంచి రెస్క్యూ చేసే టీము వాళ్ళ దగ్గర మాత్రమే అవి ఉంటాయి. అది ధరించాలి అన్నా కూడా దానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. అంటే కొంత ఎక్స్పర్టైజ్ కూడా డెవలప్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే ఇవాళ నేను ఆ మాస్క్ పెట్టుకుని నేను నడవలేను. ఓకే. నేను అది వాడాలి అంటే నేను ఒక 3 నెలల ముందు నుంచి ప్రతిరోజు రోజుకి ఫస్ట్ డే 10 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు అలా అలా పెంచుకుంటూ ఆ మాస్క్ని రోజంతా ధరించగలిగే స్థాయికి రావాలి. ఓకే. సో ఇది ఈ ట్రైనింగ్ ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీస్లో వాళ్ళు, తర్వాత డిసాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళు వాడగలుగుతారు. ఇవాళ మనం కొనుక్కొని మనం వాడదాం అనుకుంటే అది కష్టం. పైగా చాలా పెద్దదిగా ఉంటుంది మాస్క్. అది దాని బరువు దగ్గర 7-8 కేజీలు ఉంటుంది. అది మనకి సాధ్యమయ్యేది కాదు, జనాలకు అందుబాటులో ఉండేది కూడా కాదు, అందుబాటులో కూడా లేదు. సార్ ఇంకోసారి ఇప్పుడు ఏంటిలో మనం చెవికి వద్దాం సార్. సాధారణంగా చెవి ఇన్ఫెక్షన్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? సో వాటికి పరిష్కార మార్గాల గురించి. చెవిలో వచ్చే జబ్బుల్లో 100% ముక్కు ద్వారా వస్తాయండి. ముక్కులో నుంచే ఇన్ఫెక్షను చెవిలోకి వెళ్తుంది. చాలా రేర్గా చెవిలో దానంతర దానే జబ్బు తయారవడం అనేది లేదు అనే చెప్పుకోవచ్చు. ఆ 10%లో కూడా కొన్ని చెవిలో ఏదో పిన్నీసులు లేదా ఏది పడితే తాళం చెవి ఏది పడితే అది పెట్టుకుని క్లీన్ చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఆ విధంగా చెవిలో కర్ణబేరుకి డ్యామేజ్ జరిగి, నష్టం జరిగి, కర్ణబేరులో హోలు పడడం వల్ల చెవిలో జబ్బు రావడం జరుగుతుంది. ఆ 10%, 5% మినహాయించి ఎక్కువ శాతం 100% ముక్కులో ఇన్ఫెక్షన్ని అశ్రద్ధ చేసినందువల్లనే చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అంటే మరి చెవిని అంటే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా ఇప్పుడు ఇయర్ బడ్స్ లాంటివి వాడొచ్చా, లేదా ఇప్పుడు కొంతమంది బస్ స్టాండ్ దగ్గర చెవిలో గుగిలిస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు, సో అట్లా తీసుకోవచ్చా? అసలు హౌ టు క్లీన్ ఇయర్? చాలా మంచి పాయింట్ అండి. చెవి సహజ సిద్ధంగానే తనంతట తానుగా క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు.
ఏదో క్లీన్ చేయాలి అనుకుంటారు, ఆయిల్ పోసుకుంటారు. కొంతమంది అయితే రోజు ఒక పనిగా స్నానం చేసిన వెంటనే ఇయర్ బడ్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చెవి లోపల ఉన్నటువంటి చర్మం మైగ్రేటరీ క్యారెక్టర్ అంటాము. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రవహించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. చెవి లోపల ఒక డస్ట్, లోపల భాగంలో ఒక డస్ట్ పార్టికల్ పెడితే 1 month తర్వాత చూస్తే ఆ డస్ట్ పార్టికల్ క్రమంగా నెమ్మదిగా రోజు 1 millimeter ప్రయాణించి ఒక వారం రోజుల్లో 7 millimeter ప్రయాణిస్తుంది. అది అంటే చర్మం కదులుతూ ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 2 నెలలకు చూస్తే ఆ డస్ట్ పార్టికల్ చెవి బయటకు వచ్చేసి అది మనకి తెలియకుండానే ఎప్పుడో జారిపోతుంది. మనం 195 మందికి చెవులు పరీక్ష చేసినట్టయితే లోపల చర్మం చాలా క్లీన్గా ఉంటుందండి. ఏమాత్రం ఒక చిన్న డస్ట్ కూడా ఉండదు. అయితే కొంతమందిలో ఈ చెవి క్లీన్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి లోపల చర్మం పాడయ్యి దీనికి అంటే లోపల చర్మానికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి న్యాచురల్గా ప్రకృతి సహజంగా క్లీన్ చేసుకునేటువంటి శుభ్రపరుచుకునే విధానం లోపిస్తుంది. అంటే మనం క్లీన్ చేయకపోతే మనకు అవసరం రాదు, మనం క్లీన్ చేస్తూ ఉంటే క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే చెవి లోపల బడ్స్తో క్లీన్ చేయకూడదు. అయితే ఈ బడ్స్ని తయారు చేసే కంపెనీ అమెరికాలో స్టాట్యుటరీ వార్నింగ్ అంటే చట్టబద్ధమైన హెచ్చరిక అని దాని మీద రాస్తారండి. మన సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని ఎలా మనం రాస్తామో అక్కడ ఈ జాన్సన్ కంపెనీ వాళ్ళు బడ్ ప్యాకెట్ మీద చెవి లోపల బడ్తో క్లీన్ చేసుకోవడం చెవికి హానికరం అని చెప్పి వాళ్ళు రాస్తారు. అంటే మనం బడ్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత లోపల చర్మం తడిచి ఉండడం వల్ల దాని యొక్క ఇంటిగ్రిటీ తగ్గుతుంది. దాని యొక్క అదే కొద్దిగా చర్మం తేలిగ్గా డ్యామేజ్ జరిగే పరిస్థితిలో ఉంటుంది. సో స్నానం చేసిన తర్వాత తడి చర్మం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీనింగ్ అనేది చేయకూడదు. అంటే జస్ట్ అంటే అవుట్ సైడ్ నుంచి ఇట్లా టవల్తో అంతే, మ్యాక్సిమం అవుట్ సైడ్ నుంచి టవల్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పెట్టకుండా ఉంటే ఓకే, 100లో 98 మందికి చెవి క్లీన్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే, 100లో 2కి చెవి నిర్మాణంలో జన్యుపరమైన లోపం ఉన్నప్పుడు మాత్రమే చెవి లోపల గులిమి లేదా వ్యాక్స్ అంటాము, అది నిలవ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలా అయిన వాళ్ళకి మాత్రమే క్లీన్ చేయాలి. అది కూడా 2-3 సార్లు క్లీన్ చేసి తర్వాత మేమే చేస్తాం. అది తర్వాత దాన్ని ఏం చేయకుండా వదిలేస్తే దానంతట అదే బాగైపోతుంది. అయితే మీరు ఇందాక అన్నారు ఈ బస్ స్టాండ్లో కొంతమంది గూగుల్ అది తీస్తుంటారు అని. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈసారి ఎప్పుడైనా చూసినప్పుడు, నేను కూడా చూశాను. అయితే అప్పట్లో నాకు వీడియో కెమెరా ఇది లేకపోవడం వల్ల తీయలేదు. వాళ్ళ చిటికిన వేలుతోటి వాళ్ళు ఒక రకమైన వ్యాక్స్ని పట్టుకుంటారు. పట్టుకుని తీస్తున్నట్టుగా అది తీసి చూపిస్తారు. ఓకే, చాలా మందిలో వ్యాక్స్ నిజంగా ఉండకపోవచ్చు. ఓకే, అయితే కొంతమందిలో వ్యాక్స్ ఉంటుంది, అది వాళ్ళు తీయగలిగే సామర్థ్యం చాలామందికి ఉంటుంది. నేను పర్యవేక్షించి చూశాను, చాలా జాగ్రత్తగా తీస్తారు, అందులో ఇబ్బంది లేదు. కానీ చిన్న మోసం ఏంటంటే లేని వాళ్ళకు కూడా తీసామని చెప్పి డబ్బులు తీసుకుంటారు. అంతకంటే అందులో పెద్ద నేను వాళ్ళు ఏదో చర్మాన్ని పాడు చేయడం, కర్ణబేరీలో హోల్ పెట్టడం లాంటివి నేనైతే వినలేదు, చూడలేదు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా ఈ అంటే పెద్ద పెద్ద శబ్దాలు వినడం కావచ్చు, ముఖ్యంగా ఈ ఇయర్ బడ్స్ లాంటి, ఎయిర్పోర్ట్స్ లాంటి, సో ఈ వాడడం ద్వారా అంటే ఏమైనా చెవి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలో సమస్యలు వచ్చే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత చెవి లోపల బడ్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ఎక్కువసేపు ఉండి తర్వాత చెవిలో ఇబ్బందులతోటి మా దగ్గరికి వస్తుంటారు. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే
రాత్రి హెడ్ ఫోన్స్ బడ్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ నిద్రపోయానండి. అది అలాగే ఉండిపోయింది. రాత్రి అంతా మ్యూజిక్ వెళ్ళినది, ఉదయం నుంచి చెవి వినిపించట్లేదు. అంటే కొన్ని గంటల పాటు చెవి లోపలికి ఎక్కువ పెద్ద శబ్దాలు వెళ్ళినప్పుడు చెవి లోపల ఉన్నటువంటి సున్నితమైన నరాలు దెబ్బతింటాయి. అయితే ఎంతసేపు వింటే ఎక్కువ నరాలు దెబ్బతింటాయి అంటే 15 నిమిషాలు దాటిన తర్వాత నరాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఇది అంటే మిత్రులతోటి లేదా తోటి సహోద్యోగులతో మాట్లాడుతూ వినేదానికంటే కూడా మ్యూజిక్ విన్నప్పుడు మాత్రమే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అంచేత మా దగ్గరికి వచ్చే ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే 15 నిమిషాలు ఒక చెవిలో వినండి, తర్వాత 15 నిమిషాలు రెండో చెవిలో వినండి. అంటే ఒక చెవికి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం ద్వారా దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందిని మనం తగ్గించుకోవచ్చు. ఎంచేతంటే కొన్ని సందర్భాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ ద్వారా వినవలసిన అవసరం వారికి వృత్తిరీత్యా ఎక్కువగా ఉంది. సో అటువంటి వారికి మేము ఇచ్చే సలహా ఇది. 15 నిమిషాలు ఒక చెవిలో విని తర్వాత ఆ చెవిలోంచి తీసేసి రెండో చెవిలో బట్ పెట్టుకున్నట్టయితే, ఇయర్ ఫోన్ పెట్టుకున్నట్టయితే చాలా మటుకు దీనివల్ల వచ్చే ఇబ్బందులు మనం తగ్గించుకోవచ్చు. సో సాధారణంగా దీపావళి సమయంలో ఎక్కువ సౌండ్తో ఉన్న టపాసులు పేరడం ద్వారా మనకు కుయ్యి అనే సౌండ్ ఇవ్వడం తప్పించి వేరే ఏది వినబడదు యాక్చువల్గా. సో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుంది? ఇది నార్మలా? దానికి ఏమైనా ప్రాథమిక చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇది రాకుండానే చూసుకోవాలి. వచ్చిన తర్వాత దానికి చికిత్స అంటూ లేదు. దీన్ని TTS అంటాము, టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం. అదృష్టవశాత్తు ఏంటంటే ఇలా జరిగినప్పుడు కొన్ని నిమిషాల పాటు చెవి వినిపించకుండా పోయి తర్వాత నెమ్మదిగా చెవి లోపల ఉన్నటువంటి నరాలు రికవర్ అవ్వడం జరుగుతుంది. బాంబులు లాంటివి చెవికి దగ్గరగా పేలినప్పుడు చెవి లోపల ఉన్నటువంటి కర్ణబేరిలో రంధ్రం ఏర్పడడం కూడా మేము చూస్తూ ఉంటాము. అలా ఏర్పడినట్టయితే వెంటనే ఆ రంధ్రాన్ని సరిచేసే మైక్రోస్కోప్లో చూస్తూ ఆ రంధ్రాన్ని కొద్దిగా చిన్న చేసే మెనోవర్ చేసినట్టయితే అది తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరిగిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెవి లోపల ఎటువంటి మందు వాడకూడదు. చెవి లోపలికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్టయితే ఇలా పడిన రంధ్రం 100% దానంతటా అదే నెమ్మదిగా 3 నెలల కాలంలో అది బాగైపోతుంది. కొత్త కర్ణబేరి పొర తయారైపోతుంది. అంటే కర్ణబేరికి రంధ్రం పడ్డని తెలుసుకోవడం ఎలా? కర్ణబేరికి రంధ్రం పడినప్పుడు వినికిడి తగ్గడం ఒకటి. రెండవది, డాక్టర్ని కలిసినట్టయితే వినికిడి ఎందుకు తగ్గిందనే డాక్టర్ని కలిసినట్టయితే వారు ఎండోస్కోపీ పరీక్ష లేదా ఆటోస్కోపీ పరీక్ష ద్వారా చూసి రంధ్రం పడిందని నిర్ధారిస్తారు. సో సాధారణంగా అంటే మన జన జీవితంలో సాధారణంగా జరిగే సంఘటనలు, అప్పుడప్పుడు చిన్నపిల్లలు రాత్రి సమయాల్లో చెవి పోటు లేదా చెవి నొప్పితోని ఏడుస్తూ ఉంటారు. సో ఆ సమయంలో ప్రాథమిక చికిత్సగా ఏం చేయాలి? ఇది చాలామంది తల్లులు ఈ ఇబ్బంది గమనించే ఉంటారు, ఇబ్బంది పడే ఉంటారు. 100కి 40% పిల్లల్లో అంటే 2 సంవత్సరాల వయసు వచ్చేలోపు ఎప్పుడో ఒకసారి రాత్రిపూట చెవి నొప్పి రావడం మేము చూస్తూ ఉంటాం. ఇది రావడానికి గల కారణాలు 2 ముఖ్యంగా. ఒకటి, ముక్కు లోపల వచ్చేటువంటి జలుబు. ఇలా జలుబు వచ్చినప్పుడు పిల్లలు ఈ జలుబు పదార్థాలు గట్టిగా లోపలికి పీల్చుకున్నప్పుడు, ముక్కు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ జలుబు పదార్థాలు చెవిలోకి ప్రవేశించి చెవిలో ఇన్ఫెక్షన్ కలుగజేసి తద్వారా చెవి నొప్పి రావడం మనం చూస్తుంటాం. ఇలా వచ్చినట్టయితే ఇది రావడానికి గల కారణం జలుబు కాబట్టి ముక్కులో ఉన్నటువంటి జలుబుకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే తగ్గిపోతుంది. ఇలా అర్ధరాత్రి జరిగినప్పుడు ఏం చేయాలి? వారు చేయాల్సిన పని ఏంటంటే, ముక్కు లోపల ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ముక్కు లోపలికి ఆట్రువిన్, నాసివియాన్ అంటే ఇందులో ఉండేటి మందు, ముక్కులో చుక్కల మందు, జైలోమెటజోలిన్ లేదా ఆక్సిమెటజోలిన్ అనే మందు ఉంటుంది. ఈ చుక్కల మందు ముక్కులో వేసి ఒక 5 నిమిషాల తర్వాత వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే ముక్కు లోపల ఉన్న జలుబు పదార్థాలు పలచబడి
చెవి లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చేస్తాయి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ చెవి నొప్పి ఉంది కదా అని చెవి లోపలికి చుక్కల మందు వేయకూడదు. చుక్కల మందు వేసినట్టయితే చెవి లోపల జబ్బు లేనిది ఈ మందు వల్ల వేరే ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముక్కు లోపల జలుబు లేకుండా, అంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో 6 నెలల పిల్లలు, 9 నెలలు ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల్లో చెవి లోపల నొప్పి రావడానికి గల కారణం సరైన పద్ధతిలో పాలు తాగించకపోవడం. కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా తెల్లవారుజామున 3ంటికి 4ంటికి పిల్లలు పాలు అడిగినప్పుడు తల్లులు ఆ సమయంలో లేచి కూర్చుని పాలు ఇవ్వలేకపోవడం వల్ల, అలా పడుకునే పాలు ఇచ్చినప్పుడు ఈ తాగుతున్న పాలు నోట్లో ఉంచుకునే పిల్లలు నిద్రపోతుంటారు. రెండవది ఏంటంటే వాళ్ళు నోట్లో ఉంచుకుంటే వాళ్ళకి తీయగా ఉంటాయి కాబట్టి వారికి ఇష్టపడతారు. ఆ ఇష్టం మీదట కొన్ని సందర్భాల్లో నిద్రలోకి జారుకుని పాలు నోట్లో ఉంచుకుని మింగకుండా ఉంటారు. అలా మింగకుండా నోట్లో ఉంచుకున్న పాలు ముక్కు లోపలికి ప్రవేశించి ముక్కు లోపల జలుబును కలుగు చేయడం, అంతేకాకుండా ముక్కుకి చెవికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈస్టేషన్ ట్యూబ్ అనే ఒక గొట్టం ఎక్కువ హారిజాంటల్గా ఉంటుంది, అంటే వాలు లేకుండా సమాంతరంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ముక్కు లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాలు, ముక్కు వెనకాతల ఉన్నటువంటి ద్రవ పదార్థాలు చాలా తేలిగ్గా చెవిలోకి ప్రవేశించి చెవిలో ఇన్ఫెక్షన్ని కలుగు చేస్తాయి. ద్రవ పదార్థాలు అంటే ఉదాహరణకి పాలు. పాలు చెవిలోకి వెళ్ళినప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్ రావడం, చెవి నొప్పి రావడం జరుగుతుంది. దీనికి చేయవలసింది ఇంటి చికిత్స ఏంటంటే ముక్కు లోపలికి చుక్కల మందు వేయడం, నార్మల్ సెలైన్ అంటాము, అంటే సింపుల్ వాటర్ అనే అనుకోవచ్చు. ఈ నార్మల్ సెలైన్ నోస్ డ్రాప్స్ ప్రతి గంటకి 2 గంటలకి వేసినట్టయితే ముక్కు లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాలు కరిగిపోయి నోట్లోకి వచ్చేయడం జరుగుతుంది. తద్వారా ముక్కు క్లీన్ అవుతుంది. రోజుకి 2 కానీ 3 సార్లు ఆట్రువిన్ లేదా నసీవియాన్ అనేటువంటి ముక్కులో చుక్కల మందు వేసి వేడి నీళ్ళు ఆవిరి పీల్పించినట్టయితే ముక్కు కొద్దిగా శుభ్రపడి తద్వారా చెవి కూడా రికవర్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ చుక్కల మందు వేసేటప్పుడు ఛాతీ కింద ఒక పిల్లో పెట్టి మెడ వెనక్కి ఉంచి ముక్కు చెవి ఒక వెర్టికల్ లైన్లో వచ్చేటట్టుగా ఆ పొజిషన్లో పెట్టుకుని డ్రాప్స్ వేసినట్టయితే అవి బాగా పనిచేస్తాయి. ఇలా వేసిన తర్వాత వేడి నీళ్ళ ఆవిరి పీల్చాలి. చాలామంది తెలియక కొద్దిగా వేడి నీళ్ళ గిన్నె, మరుగుతున్న వేడి నీళ్ళ గిన్నె పెట్టుకుని దుప్పటితో ముసుగేసుకుని అది పీల్చడం చేస్తుంటారు. అలా చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల్లో అలా చేసినట్టయితే కొంత హాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. వేడి నీళ్ళ గిన్నె పెట్టుకుని దాని నుంచి వచ్చే ఆవిరి మన వైపుకు వచ్చే పొజిషన్లో మనం కూర్చున్నట్టయితే ఆ గాలిని పీల్చినట్టయితే సరిపోతుంది. దుప్పటి ముసుగేసుకుని చేయడం మంచిది కాదు. దానివల్ల ఫేస్కి చెమట పట్టి ఏదో అయింది బాగుంది అనే ఫీలింగ్ వస్తుందేమో, కానీ అలా చేసినందువల్ల ముక్కు లోపల ఉన్న చర్మం, ఊపిరితిత్తుల్లో ఉన్న చర్మానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అయితే మరీ చిన్నపిల్లలు 6 నెలలు, ఏడాదిన్నర, 2 ఏళ్ళు పిల్లలకి ఆవిరి పట్టడానికి చాలా ఉత్తమమైన మార్గం ఏంటంటే ఒక చిన్న బాత్రూంలో ఒక బకెట్లో వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి నీళ్ళని కదుపుతూ ఉంటే దాని నుంచి వచ్చే ఆవిరి పీల్చినట్టయితే కూడా పిల్లల్ని ఆ రూమ్లో ఒక 5 నిమిషాలు ఉంచినట్టయితే ఆ ఆవిరి వాళ్ళు పీల్చడం జరుగుతుంది. తద్వారా మంచి ఫలితం లభిస్తుంది. ఇంతకు మించి ముసుగు వేసి, దుప్పటి ముసుగేసి వేడి ఆవిరి పీల్చడం వల్ల లోపల చర్మం దెబ్బతింటుంది అని అందరూ గ్రహించాలి. సరే, ఇంకోటి సార్, ఇప్పుడు జలుబు రాని మనిషి ఉండడు యాక్చువల్గా. జలుబు రాగానే అంటే రకరకాల ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వేసుకోవడము లేదా బాంబ్స్ లాంటి వాడడము. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్నిటికి బాంబ్స్, తెలిస్మాతులు లేదా ఆలివ్ ఆయిల్ ఉన్న వాటితోని మనం ఇన్హేల్ చేయడం చేస్తుంటాం. యాక్చువల్గా వాట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్, అంటే ఐడియల్ మెథడ్ ఏంటి సో మనం ఆ జలుబు నుంచి తగ్గించడానికి? చాలా మంచి ప్రశ్న అండి ఇది కూడా. జలుబు
రావడానికి కారణం 98% వైరల్ ఇన్ఫెక్షన్, ఆ 2% ఎలర్జీ ఉండొచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. అయితే మేమందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, సాధారణంగా జలుబు వచ్చినప్పుడు మొదటి 5 రోజులు అది వైరల్ ఇన్ఫెక్షనే. యాంటీబయాటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. 5 రోజుల్లో లేదా 7 రోజుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ జలుబు, ఇన్ఫ్లుయెంజా తగ్గిపోతుంది. అలా తగ్గకపోయినట్టయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అనుమానించి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని దానికి సంబంధించిన యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. మొదటి 5 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. అవసరమైతే డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీవైరల్ మందులు వాడుకుంటే కనుక కొంత మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా 5 రోజుల్లోపు తగ్గిపోతుంది లేదా వారం రోజులు. అందుకనే చాలామంది ఏమంటారంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షను మందులు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. అంటే 2 ఒకటే. కానీ వాడవలసిన మందులు ఏంటి అంటే, ముక్కు లోపలికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డీకంజెస్టెంట్ నోస్ డ్రాప్స్, ఆట్రివిన్ లేదా నెసివియాన్, ఆక్సిమెటజోలిన్, జైలామెటజోలిన్ లాంటి చుక్కల మందు ముక్కు లోపల వేసుకుని వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే ఈ జలుబు నుంచి వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయండి. ఇక్కడ ఏ మందులు ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా సరే 98% వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఆ 2%లో కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే, ఆ తదుపరి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముక్కులో చుక్కల మందు, వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే ఆ 2% ఇంకా మరింతగా మనం తగ్గించవచ్చు. సో వైరల్ ఇన్ఫెక్షన్కి వైద్యం తీసుకోవాలి, వదిలేయద్దు. ఏం వైద్యము? ఇంటి వైద్యమే. చుక్కల మందు, వేడి నీళ్ళ ఆవిరి. అలానే ఇంకొకటి, గొంతు నొప్పి రాగానే చాలామంది యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు. గొంతు నొప్పి ఒక్కటే ఉన్నట్టయితే కనుక అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అనుమానించి మీరు డాక్టర్ని కలవాలి. అలా కాకుండా గొంతు నొప్పితో పాటు కొద్దిగా దగ్గు, కొద్దిగా జలుబు కూడా ఉన్నట్టయితే ఆ గొంతు నొప్పి వైరల్ అనుకోవాలి. దానికి గార్గిలింగ్, గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితో నోరు పుక్కిలించి గొంతు లోపల కూడా పుక్కిలించినట్టయితే కనుక గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. అంతేగాని మొదటి 5 రోజులు యాంటీబయాటిక్ మందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. సరే, ఈ గొంతుకు సంబంధించి ఈ ట్రాన్సిల్స్ అనేది సాధారణంగా ఈ సమస్యలు పెరుగుతూ ఉంటున్నాయి కదా. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? సో ఈ సమస్యను ఎప్పుడు ప్రమాదంగా గుర్తించాలి? ఎప్పుడు డాక్టర్ని కలవాలి? గొంతు లోపల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ 5 రోజులకు మించి ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతున్నా, లేదా 6 నెలల్లో 3 సార్లకు మించి, ఏడాదికి 5 సార్లకు మించి ఈ ఇబ్బంది వస్తున్నట్టయితే కనుక దానికి మనం డాక్టర్ని కలవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మందులతో తగ్గకపోయినట్టయితే టాన్సిల్స్ తీసేటువంటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గొంతు నొప్పికి కారణం టాన్సిల్సే అనేది మనం నిర్ధారించుకోవాలి. గొంతు నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎలర్జీ ఉండొచ్చు, సైనసైటిస్ ఉండొచ్చు, లేదా మనకి పడని పదార్థాలు మనం తినడం వల్ల కూడా గొంతు నొప్పి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకుంటే మనకి ఫలితం ఏముండదు, అనవసరమైన ఖర్చు, వృధా ప్రయాస. అంచేత గొంతు లోపల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంటే మాత్రమే టాన్సిల్స్ని తీసేయాలి. కొన్ని సందర్భాల్లో 2 సార్లు వచ్చినా, 1 సారి వచ్చినా అది 15 నుంచి 20 రోజులు మందులు వాడితే కూడా తగ్గని పరిస్థితుల్లో ఉన్నట్టయితే కనుక అప్పుడు కూడా మనం ఆపరేషన్ చేసుకోమని సలహా ఇస్తాం. ఈ టాన్సిల్స్ తీయడం వల్ల ఏమైనా ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుందా సార్? టాన్సిల్స్ చేయడం వల్ల ఇమ్యూనిటీ తగ్గే అవకాశం చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే టాన్సిల్స్ చేసే పని ఏంటంటే, మొదటి 3 సంవత్సరాల వయసులో
మన ఆహారంలో వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని టాన్సిల్స్ గ్రహించి వాటిల్ని పెంచుతాయి. అంటే వాటి లోపలికి తీసుకుని లోపల వాటికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి అవి వృద్ధి చెందేటట్టుగా చూసుకుంటాయి. అలా వృద్ధి చెందిన తర్వాత ఆ బ్యాక్టీరియాని చంపి దాని యొక్క జన్యు అమరికని గ్రహిస్తాయి. అంటే ఆ బ్యాక్టీరియాకి ఎలాంటి విరుగుడు కావాలో మన శరీరంలో ఎలా తయారు చేయాలో అనే పరిజ్ఞానాన్ని సంపాదించి ఆ పరిజ్ఞానాన్ని టాన్సిల్ మన శరీరంలో ఉన్నటువంటి మిగతా రోగనిరోధక వ్యవస్థకి పంపిస్తుంది. అంటే బ్యాక్టీరియా యొక్క అచ్చులు తయారు చేస్తుందన్నమాట. ఆ అచ్చును బట్టి ఉపయోగించుకుని మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ని తయారు చేసి ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇంకోసారి వచ్చినట్టయితే వెంటనే ఈ యాంటీబాడీస్ని తయారు చేసి ఆ బ్యాక్టీరియాని చంపేయడం జరుగుతుంది. అంటే ఒక విధానంగా చెప్పాలంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మన శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది అనమాట. అంటే ఈ అచ్చుల్ని తయారు చేసి పెట్టి ఉంచుకుంటుంది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ రాగానే అప్పుడు అచ్చుని తయారు చేయడం కాకుండా ఆల్రెడీ తయారైన అచ్చుతోటి యాంటీబాడీస్ని తయారు చేసి ఆ బ్యాక్టీరియాని చంపేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ సాధారణంగా 3 నుంచి 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ ప్రక్రియ అయిపోతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, టాన్సిల్ బ్యాక్టీరియాని తీసుకుని వాటిని పెంచడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి అవి పెరిగిన తర్వాత వాటిని చంపి వాటి యొక్క అచ్చులు తయారు చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా చాలా తీవ్రమైనదిగా చాలా శక్తివంతంగా ఉన్నట్టయితే బ్యాక్టీరియాని పోషించింది పెంచింది మన టాన్సిల్ అయినా తర్వాత దాన్ని చంపలేకపోతుంది. అటువంటి సందర్భంలో ఆ టాన్సిల్స్ ఇంకా మనకి పనికిరావు, తీసేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే టాన్సిల్ లోపల కణజాలానంతా ఈ బ్యాక్టీరియా ఆక్రమించుకొని తినేస్తుంది అనమాట. అంటే టాన్సిల్ బ్యాక్టీరియాని లోపలికి తీసుకునేదేమో ఒక కారణం కోసం, మన ఆరోగ్యం కోసం. కానీ బ్యాక్టీరియా యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు టాన్సిల్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అలా ఫెయిల్ అయిన టాన్సిల్ని మనం ఆపరేషన్ ద్వారా తీసేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ పని మొదటి 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. అంచేత ఆ తర్వాత ఇంకా టాన్సిల్ యొక్క రోల్ పెద్దగా ఏముండదు. రెండవది, ఈ కారణం చేత టాన్సిల్ యాక్షన్ ఏమైనా ఉంటుందేమో అని ఆధునిక శస్త్రచికిత్సా విధానంలో టాన్సిల్ మొత్తం తీయకుండా 85% తీసి 15% ఉంచేస్తాము. ఆ 15% ఇబ్బంది కలగని ప్రదేశంలో దాన్ని ఉంచుతాం అన్నమాట. అందువల్ల టాన్సిల్ చేయాల్సిన పని ఆ 15% టాన్సిల్ టిష్యూ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే టాన్సిల్ లాంటి అంటే మన రోగనిరోధక శక్తికి సంబంధించిన విభాగాలు నోటి లోపల 8 విభాగాలు ఉన్నాయి. అంచేత ఒక టాన్సిల్ తీసేసినా కూడా మనకి అంతగా ఇబ్బంది ఉంటుంది. సార్ ఇంకొకటి సార్, సాధారణంగా ఈ గురక అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. సో గురక ఇతరులకు ఇబ్బంది పెట్టడమే కాకుండా కొన్నిసార్లు గురక చేసేవారికి కూడా ఆక్సిజన్ అందక నిద్రలో లేచే పరిస్థితి కూడా తలెత్తుంది ఒక్కోసారి. యాక్చువల్గా ఈ గురక అనేది నార్మలా? అయితే హౌ మచ్ ఈజ్ నార్మల్ అండ్ వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? మీరు ఇందాక అన్నారు చూడండి, ఆక్సిజన్ అందక వారి నిద్రలోంచి లేచిపోతారని. యాక్చువల్గా ఆక్సిజన్ అందక నిద్రలోంచి లేచిపోతే ప్రాణం కాపాడబడుతుంది. ఎప్పుడైతే ఏ క్షణంలో వారు నిద్రలోంచి లేవకుండా ఆక్సిజన్ అందకపోయినా ఉండిపోతారో అదే మరణం అయిపోతుంది. ఓకే. సో రోగి ముఖ్యంగా గొరగ పెడుతూ రాత్రి సడన్గా పోయారండి, ఉదయం లేచేసరికి మనిషి లేరండి అంటారు. ఏమిటి ఆయనకి ఏం జబ్బు ఉందంటే ఏమీ జబ్బు లేదండి, బాగా తింటారు, బాగా పడుకుంటారు, బాగా గురక పెడతారండి అంటారు. ఇక్కడ సమస్యల్లా గురక ఏమవుతుందంటే గురక పెడుతున్నప్పుడు మన ఊపిరి తీసుకునే మార్గం మూసుకుపోతుంది. అయితే మూసుకుపోయినప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ క్రమంగా తగ్గిపోతుంది. ఒక స్థాయికి వెళ్ళేసరికి మెదడు మేల్కొని మనిషిని లేపుతుంది అనమాట. మనం గురక పెట్టి ఊపిరి ఆపేస్తే నాకు ప్రాణం లేదు, యూ గెటప్ అని చెప్పి మెదడు మన శరీరాన్ని లేపుతుంది. అలా లేపినట్టయితే ఏమి ఇబ్బంది ఉండదు, మనం లేచిపోతాం,
మళ్ళీ గాలి తీసుకుంటాం. అయితే సమస్యల్లా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇలా నడుస్తూనే ఉండడం వల్ల రాత్రి 6 గంటలు పడుకున్నా 8 గంటలు పడుకున్నా గాఢ నిద్రలోకి వెళ్ళకపోవడం వల్ల వారికి నిద్రలో రావాల్సిన నిద్ర వలన నిద్ర తరువాత రావాల్సినటువంటి మానసిక ప్రశాంతత లభించదు. అంచేత ఈ గురక పెడుతున్న వాళ్ళు ఉదయం లేచిన తర్వాత కూడా ఇంకా నిద్రమత్తుగా ఉండడం, లేదా తలనొప్పి ఉండడం, నీరసంగా ఉండడం, ఏ పని చెయ్యాలనుకోకపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. పైగా రాత్రి గాఢ నిద్ర లేకపోవడం వల్ల ఇంకా నిద్ర కావాలి అని శరీరం అడుగుతూ ఉంటుంది. అందువల్ల డ్రైవింగ్ చేస్తున్నా, టీవీ చూస్తున్నా, పేపర్ చదువుతున్నా కూడా మళ్ళీ నిద్రలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జారిపోతుంటే కనుక దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఇలా గంటకి 5 సార్లు కంటే తక్కువ ఊపిరి ఆగిపోయి మళ్ళీ లేచుతుంటే కనుక దానివల్ల నిద్ర ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గంటకి 15 సార్లు 30 సార్లు కనుక ఊపిరి తీసుకోకుండా లేచిపోతుంటే కనుక మెలకు వచ్చినా సరే, అది కొన్ని సందర్భాల్లో రోగి కూడా తెలీదు తను లేచినట్టు, వేరే వాళ్ళు చెప్తారు, పక్క వాళ్ళు చెప్తారు. అలాంటి సందర్భాల్లో దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అది ప్రమాదకరమైన గురక అని నిర్ధారించి దానికి వైద్యం చేయవలసిన అవసరం ఉంటుంది. సో అంటే సార్ ఇంకోటి, మద్యపానం చేసిన వాళ్ళకు గురికి ఎక్కువ అవుతుంది యాక్చువల్గా. సో దీనికి ఏమైనా సంబంధం ఉందా? తప్పకుండా ఉంటుంది కదండి. మద్యపానం వల్ల కొద్దిగా మత్తు ఉంటుంది. ఓకే. సో నిద్ర డీప్ స్లీప్లోకి ఎక్కువసేపు ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వ్యక్తుల్లో కొన్ని కారణాల వల్ల లేచి ఉన్నప్పుడు గాలి తీసుకునే మార్గం ఓపెన్ ఉంటుంది. కొద్దిగా నిద్రలోకి జారుకోగానే ఆ మార్గం సగం అయిపోద్ది, అయినా పర్వాలేదు. ఇంకొద్దిగా డీప్ స్లీప్లోకి వెళ్ళగానే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. అంటే ఈ మెడ లోపల ఉన్న కండరాల్లో టోన్ తగ్గిపోయి మూసుకుపోతుంది. అలా మూసుకుపోయినప్పుడే ఈ గురక మరీ ఎక్కువగా మూసుకుపోతే యాప్నియా అంటాం, లేదా బ్రీతింగ్ కంప్లీట్గా ఆగిపోవడం జరుగుతుంటుంది. ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మత్తు ఎక్కువగా ఉంటుంది, మనకందరికీ తెలిసిన విషయమే. అలా మత్తు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గురక మామూలు స్థాయి కంటే కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అంటే వారికి జబ్బు లేని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, జబ్బు ఉన్న వాళ్ళలో మాత్రం వారి యొక్క ప్రమాద స్థాయి పెరుగుతుంది. అంటే కొద్దిగా ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మేమైతే ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళందరినీ ఆల్కహాల్ అవాయిడ్ చేయమని మేము సలహా ఇస్తాం. ఊబకాయానికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? చాలా సంబంధం ఉంటుందండి. 100% ప్రమాదకరమైనటువంటి గురక ఉన్న వాళ్ళలో కారణం ఊబకాయం. అటువంటి వాళ్ళలో ఊబకాయం తగ్గితేనే వారికి మేము ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంచేత కొన్ని సందర్భాల్లో ఊబకాయం తగ్గిన తర్వాతే మేము ట్రీట్మెంట్ ఇస్తాము. మేము వైపు నుంచి మేము చేయాల్సిన ఆపరేషన్ చేస్తాము. అయితే మరికొన్ని సందర్భాల్లో వారు ఎంత ప్రయత్నించినా తగ్గించుకోలేని పరిస్థితుల్లో వారికి ఆపరేషన్ చేసి తర్వాత ఊబకాయాన్ని తగ్గించుకోమని సలహా ఇచ్చి వారికి ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఊబకాయం గురక ప్రమాదకరమైన గురకకి ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. ఇది చాలా ప్రాణాంతకమైనది. చాలామందికి ఈ ప్రమాదకరమైన గురక ఉన్న వాళ్ళలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, బిజినెస్లో నష్టపోవడం, తర్వాత సోషల్ యాక్టివిటీలో తగ్గిపోవడం. అంటే వాడికి ఎప్పుడు నిద్రపోవాలని ఉంటుంది, ఎవరితోటి బయటికి వెళ్ళాలని ఉండదు, మాట్లాడాలని ఉండదు, చిరాకు పడుతూ ఉంటారు, తోటి సహోద్యోగులతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోరు. వారు ఎప్పుడు చిరాకులో నిద్రమత్తులో ఉండడం వల్ల వారి యొక్క ప్రొఫెషన్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చాలామందికి ఈ గురక ప్రమాదకరమైన గురక ఉన్న వాళ్ళలో వైద్యం చేసిన తర్వాత ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి వారి వృత్తిలో చాలా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.
సో డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు ఈ సైనసైటిస్ కానీ లేదా స్లీప్ అప్నియాకి కానీ ఇప్పుడు అధునాతన పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఈ పరిస్థితుల్లో అంటే చాలామందికి అవగాహన లేకన వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ఏ ENT సర్జన్ రైట్ నౌ? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అన్ ENT సర్జన్ అంటే గెటింగ్ గుడ్ ఎక్విప్మెంట్ అండి. ఓకే, మంచి పరికరాలని సమకూర్చుకోవడమే ఇవాళ ENT సర్జన్ ముందున్నటువంటి సవాలు. ఈ పరికరాలు అన్ఫార్చునేట్గా మన దేశంలో తయారవ్వట్లేదు, చాలా మటుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో అంచేత అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం డాలర్స్లో కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పరికరం $1,00,000 అంటే అమెరికాలో వాళ్ళకి ₹1,00,000 కింద లెక్క. అదే మనకు వచ్చేసరికి 80 లక్షలు ప్లస్ ట్యాక్స్ అన్నీ కలుపుకుంటే $1,00,000 పరికరం మనకి ₹1,00,00,000 దాటిపోతుంది. సో అది ఒక ఛాలెంజ్ మనకి. అంటే ఇక్కడ మేము అనుకుంటూ ఉంటాం వి ఎర్న్ ఇన్ రూపీస్ అండ్ వి స్పెండ్ ఇన్ డాలర్స్. మన రూపాయల్లో సంపాదించి డాలర్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మా ENT డాక్టర్స్కి ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ అండి. ఓకే, మన ఇండియాలో పరికరాలు కనుక చేయగలిగితే అసలు మన దేశంలో ఉన్న ENT రోగులందరికీ మంచి వైద్యాన్ని మా ENT వైద్యులందరం కలిపి అందజేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సో అంతకుముందు కూడా గుండె స్టంట్ లాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఉద్యమం జరిగి ఇప్పుడు స్టంట్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది కదా. దాంతో కాస్ట్ చాలా తగ్గిపోయింది. సో అట్లా ఏమన్నా ఏర్పాట్లు కానీ లేదా ప్రభుత్వం ముందుకు రావడం కానీ ఏమన్నా జరుగుతుందా సార్? అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తే తప్పకుండా జరుగుతుందండి. ఉదాహరణకి APJ అబ్దుల్ కలాం గారు కలాం రాజు స్టెంట్ అని ఒకటి తయారు చేశారు. డాక్టర్ సోమరాజు గారు, అబ్దుల్ కలాం గారు ఇద్దరు కలిసి ఒక స్టెంట్ని తయారు చేయడం జరిగింది. ఆ స్టెంట్ తయారైన తర్వాత దానికంతా ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఆ స్టెంట్ మనం తయారు చేయగానే ఫారిన్ కంపెనీస్ అని కూడా స్టెంట్ కాస్ట్ తగ్గించేసాయి. ఫలితం లభించింది. ఇవాళ అది మార్కెట్లో లేకపోయినప్పటికీ ఆ నాలెడ్జి ఉండడం వల్ల ఫారిన్ కంపెనీస్ అన్నీ స్టెంట్ కాస్ట్ తగ్గించాయి. సో అలానే మా ENTలో కూడా ఏదైనా కాక్లియర్ ఇంప్లాంట్స్ అని పరికరాలు కూడా మనం తయారు చేయగలిగితే కాస్ట్ చాలా తగ్గుతుంది. మనం తయారు చేస్తే ఫారిన్ కంపెనీస్ కూడా కాస్ట్ తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కావాలి. ఇది రీసెర్చ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది రెండవది ఏంటంటే మనం ఇవాళ రీసెర్చ్ మొదలు పెడితే దాని ఫలితం రావడానికి 7-8 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు మనం దాన్ని భరిస్తూ ఉండాలి. సో ఇది మామూలు వ్యక్తులు చేయలేవు. చాలా పెద్ద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ దీనికి మంచి సహకారం అందించినట్టయితే తప్పకుండా ఇది జరుగుతుంది. ఇప్పుడు విదేశాల్లో మా పరికరాలు చేస్తున్న వాళ్ళు సగం మంది భారతీయులే. భారతీయులు అక్కడికి వెళ్ళి చేయగలిగితే ఇక్కడ ఎందుకు చేయలేరు? మనం దానికి కావలసిన ఇంటర్నల్ మైలుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాలి. ప్రోత్సాహం కావాలి. సార్, మీరు గత 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో ఈ గత 40 సంవత్సరాలు మీ అనుభవంతో చెప్పండి. అంటే అపోహలు వాస్తవాల్లో ఎలాంటి అపోహలు ఎక్కువ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి? ఏ అంశాల మీద మనకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది? ENT విభాగంలో చూసుకుంటే అండి, చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే సైనస్కి సరైన ట్రీట్మెంట్ లేదు, సైనస్ ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. ఇది కొంతవరకు కరెక్ట్. నేను చెప్పాను కదండి మొదట్లో, నేను ఆపరేషన్లో నేర్చుకోవడానికి MSలో చేరినప్పుడు చాలా తక్కువ ఫలితాలు వచ్చేవి, మంచి ఫలితాలు రాలే. అయితే ఇప్పుడు నేర్చుకున్నాము, మంచి విశ్వవిద్యాలయంకి వెళ్ళి నేర్చుకుని ఇప్పుడు మనం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాం. కానీ ఇంకా ఆ పాత అనుభవాలే మనకి చాలామంది రోగుల్లో ఉండిపోయింది. సో సైనస్ జబ్బుల వల్ల, ఎలర్జీ వల్ల 100కి 20 మంది వరకు మన హైదరాబాద్లో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది బాధపడుతున్నారు. అయితే దానివల్ల ఆరోగ్యానికి అంటే ప్రాణానికి హాని లేకపోవచ్చు, కానీ వారి వృత్తిలో వారి యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు తలనొప్పిగా ఉంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ రాయగలుగుతాడా? రాయలేడు. రాయగలిగినా చాలా నెమ్మదిగా పని జరుగుతుంది, రాసినా సరే. సో అదే ఆ తలనొప్పి లేకుండా, జలుబు లేకుండా, ముక్కులో బాధ లేకుండా, గాలి చక్కగా పీల్చుకుంటూ పని చేసుకుంటే
ఆయన పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆయనకి ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ పెరుగుతాయి, అవును మొత్తం దేశం పురోగతి మారిపోతుంది. అవును అంటే మన వర్క్ ఫోర్స్లో 20% సగం పనే చేయగలుగుతున్నారు. ఓకే దాన్ని పెంచితే మన దేశ జీడిపి ఎంతగా పెరిగిపోతుందో ఆలోచించండి. దీనికి అపోహ ఏంటంటే సైనస్కి ట్రీట్మెంట్ లేదు అనేటువంటి అపోహే కారణం. రెండవది, ఎలర్జీకి తగ్గదు, అది అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేయలేమనేటువంటి అపోహ ఇంకోటి. అది కూడా కాదు. ఎలర్జీని మందులతో చాలా చక్కగా తగ్గించవచ్చండి. అయితే ఎలర్జీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని రోజులు మందులు వాడితే ఎలాగా అని చాలామంది మానేస్తూ ఉంటారు. మేము అందరికీ, ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతి పేషెంట్ తోటి కనీసం 5 నిమిషాలు స్పెండ్ చేసి ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి ఎలర్జీ ఎందుకు వస్తుంది, దానికి మందులు ఎందుకు వాడాలి అనేది వివరించి చెప్తాను. ఎలర్జీ అనేది జన్యుపరమైన లక్షణాల వల్ల వస్తుంది. అంచేత ఎలర్జీ ఇంచుమించుగా జీవితకాలం ఉంటుంది. కానీ ఎలర్జీ ప్రకోపం 10 నుంచి 15 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఇలా ప్రకోపం ఎక్కువ ఉన్న సందర్భంలో ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. అంటే ఇంచుమించుగా 10-12 సంవత్సరాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి కొంతమంది మానేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉండవు. ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, డోసు ఎక్కువైనట్టయితే నిద్రపోతున్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది, తర్వాత ఉదయం లేచిన తర్వాత లేవడానికి ఇంకా కాసేపు పడుకుందాం అనేటువంటి ఇబ్బంది మాత్రం ఉంటుంది. ఓకే అయితే ఈ ఇబ్బంది కూడా 100లో 10 మందికి మాత్రమే ఉంటుంది. ఆ 10 మందిలో సగం మందికి 3 వారాల తర్వాత తగ్గిపోతుంది. ఓకే ఒకవేళ ఇలా ఉన్నట్టయితే మీరు వెంటనే మీ వైద్యుని సంప్రదించాలి. వారు ఇచ్చిన మందు డోసు తగ్గిస్తారు. తగ్గిస్తే ఈ ఇబ్బంది క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మేము ఇంకో విధంగా చెప్పాలంటే, అందరికీ వాడేటువంటి డోస్ ఏదైతే ఉందో ఒక 10 మందికి, 100లో 10 మందికి ఆ డోసు వారికి ఎక్కువ అవుతుంది. అంటే రోగికి ఎంత డోసు కావాలనేది మాకు తెలియదు కాబట్టి నార్మల్ డోసే ఇస్తాము. ఒకవేళ ఆ డోసులో నిద్రమత్తు ఎక్కువగా ఉంటే డోసు తగ్గించినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు అసలు నిద్రమత్తు రానటువంటి ఎలర్జీ మందులు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలర్జీ మందులు డోసు ఎంత వాడాలి అనేది మీరు ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారు ముక్కు లోపల ఎండోస్కోపీ పరీక్ష చేసి ఎంత డోసు కావాలనేది నిర్ధారిస్తారు. అలా చేసుకున్నట్టయితే మీకు సరైన డోసు మీకు వెళ్తుంది. 6 నెలలకు ఒకసారి మీరు ఈఎన్టీ వైద్యం సంప్రదించాలని నేను సలహా ఇస్తాను. ఎలర్జీని తప్పకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలర్జీని కంట్రోల్ చేయకపోతే వచ్చే సమస్య ఏంటి అంటే, ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సైనస్ రావడం, తద్వారా వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం. 3వ ఇబ్బంది ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది. ఎలర్జీని కంట్రోల్ చేయకపోయినట్టయితే ఉత్తరోత్తర ఆస్తమా జబ్బు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకనే WHO ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది స్లోగన్స్ ఏంటంటే, స్టాప్ ది ఎలర్జిక్ మార్చ్. అంటే ఎలర్జిక్ మార్చ్ అంటే ఏంటంటే, ఎలర్జీ అనేది మన శరీరంలోని 4 భాగాల్లో ఏదో ఒక భాగంలో మొదలవుతుంది. 1 చర్మం, 2 ముక్కు, 3 కన్ను, 4వది ఊపిరితిత్తులు. ఎలర్జీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే వచ్చేది ఆస్తమా. ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకముందే ఎలర్జీని మనం కంట్రోల్ చేయాలి. అంటే మార్చ్ అంటే ఏంటి, ఒక చోట ఇంకో చోటకి వెళ్ళడం. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో చర్మం మీద మొదలవుతుంది, తర్వాత కంటికి వెళ్తుంది, తర్వాత ముక్కు, ఆ తర్వాత ఊపిరితిత్తులు. ఇంచుమించుగా 5 నుంచి 10 సంవత్సరాలు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుంది. సో దీన్ని ఎలర్జిక్ మార్చ్ అంటాం. ఈ ఎలర్జిక్ మార్చిని ఊపిరితిత్తులకి వెళ్ళక ముందే నేను ఆపినట్టయితే నా దేశంలో ఆస్తమా తగ్గిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఎలర్జిక్ మార్చి ఆపడానికి ఎలర్జీ మందులు, ఎటువంటి దుష్ఫలితాలు ఈ మందులతో లేవని నేను చెప్పగలను. అయితే ఆస్తమా వచ్చిన తర్వాత దానికి వాడవలసిన మందులతోటి దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి, ముక్కు లోపల ఎలర్జీ ఉంటే అంతగా మీకు ఇబ్బంది ఉండదు. మీరు అన్ని పనులు చేసుకుంటారు, మీరు పరిగెడతారు, మెట్లెక్కుతారు, ఏమి ఇబ్బంది ఉండదు. అదే ఒక్కసారి ఆస్తమా కింద మారినప్పుడు ముక్కు క్లియర్ అయిపోతుంది, ముక్కులోని ఎలర్జీ తగ్గిపోతుంది, కానీ ఆస్తమా మొదలవుతుంది. ఆస్తమా మొదలైతే పరిగెట్టలేము, మెట్లెక్కలేము, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, జేబులో ఎప్పుడు ఇన్హేలర్ పెట్టుకోవాలి,
వచ్చినప్పుడు గబుక్కుని తీసుకుని ఇన్హేలర్ కొట్టుకోవాలి. అయినా కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా మనం చూస్తుంటాం. అంచేత ఆస్తమా రాకముందే ఎలర్జిక్ మార్చిని మనం ఆపాలి. ఇది గోల్ అండి. ఈ ఆస్తమాని తగ్గించినట్టయితే చాలా మరణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా అందరి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎంతమందికి ఉంది ఆస్తమా అంటే ఒక లెక్క ప్రకారం ఇంచుమించుగా 3 నుంచి 4% మందికి ఉంది. అంటే ఎంతమంది మన 140 కోట్ల జనాభాలో 3% అంటే చాలా ఎక్కువ, 4.5 కోట్లు. అంతమంది ఆస్తమాని మనం ఆపే అవకాశం ఉంది. ఎలర్జీ ముక్కులో ఉండగానే లేదా చర్మం మీద ఉండగానే మందులు వాడాలి. సరే, ఇంకోటి సార్, నేను ప్రతి స్పెషాలిటీ అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అడుగుతాం యాక్చువల్గా. బట్ ఏంటి సమస్యల్లో కూడా అంటే ముఖ్యంగా వాటర్ తీసుకోవడం కానీ డైట్ కానీ ఎలాంటి ప్రాముఖ్యత ఉంది వీటికి? చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వరకు ఈ డైటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువ లేదండి. ఎస్, లైఫ్ స్టైల్లో చూసుకుంటే ఇయర్ బడ్స్ వాడడం, ఇయర్ ఫోన్స్ వాడడం తప్పకుండా ఆపేయాలి. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడవలసిన అవసరం ఉన్నవాళ్ళు కూడాను వీలైనంత మటుకు స్పీకర్ ఫోన్ పెట్టుకోవాలి. ఇంటి దగ్గర నుంచి భార్య మాట్లాడేటప్పుడు బహుశా చెవి దగ్గర పెట్టుకోండి. మిగతా అన్ని ఫోన్లు వీలైనంత మటుకు స్పీకర్ ఫోన్లో విన్నట్టయితే మీకు చెవి లోపల వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. చెవి క్లీన్ చేయొద్దు. స్నానం చేసిన తర్వాత బడ్ అట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు. తరచూ మీకు చెవిలో దురద వేస్తుంది, చెవి క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది అంటే, చెవిలో ఇచ్చింగ్ ఉంది అంటే చెవిలో ఫంగస్ ఉంది అని మీరు నిర్ధారించుకోవచ్చు. ఫంగస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా చక్కగా తగ్గిపోతుంది, పెద్ద సమస్య కాదు. మీరు ఏంటి వైద్యులను సంప్రదించినట్టయితే ఫంగస్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని దాన్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడాలా, జస్ట్ ఒక క్రీమ్ ఏదైనా వాడితే సరిపోతుందని ఇస్తారు. ఇది చేసుకున్నట్టయితే చెవిలో ఇబ్బందులు చాలా మటుకు తగ్గించుకోవచ్చండి. జలుబు రాకుండా ఉండాలంటే ఎలర్జీ మందులు వాడుకోవాలి. పొల్యూషన్ని మనం ఏం నియంత్రించలేము ఒక ఇండివిజువల్గా, ఎస్. కానీ మన సమాజంలో మనం అందరం వీలైనంత మటుకు తక్కువ వాహనాలను వాడి, అది అవసరమైనప్పుడు బ్యాటరీ ఆర్ పెట్రోల్, డీజిల్ అవాయిడ్ చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. ఇంకోటి సార్, ఇండియాలో చల్లని వాటర్ తాగడం వల్ల అంటే గొంతు సమస్యలు చాలా మందికి వస్తుంటాయి, కొంతమంది జలుబు అవుతుంది. అసలు ఇండియాలో ఈ చల్లని వాటర్ తాగడం అవసరమా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చల్లని వాటర్ తాగితే గొంతు సమస్య రావడం అనేది ఒక భ్రమ, అపోహ. ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది అనేది అపోహ. ఎక్కడ ఏ పుస్తకంలోనూ రాయబడలేదు. ఈ అపోహ మన దేశంలోనే ఉంది, వేరే ఏ దేశంలోనూ కూడా లేదు. అయితే ఎందుకు ఇది వచ్చింది అంటే, సమస్య అంటే ఇది ఎందుకు వచ్చిందన్న సైన్స్లోకి వెళ్తే, మన శరీరం ఏదైనా నొప్పి కలిగినప్పుడు చల్లదనం ఉంటే కనుక నొప్పి తొందరగా ఎక్కువగా బ్రెయిన్కి వెళ్తుంది. వేడి ఉన్నట్టయితే కనుక నొప్పి బ్రెయిన్కి వెళ్ళడం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేయి దెబ్బ తగిలింది, కాపడం పెట్టుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. యాక్చువల్గా అక్కడ ఏమైనా నొప్పి తగ్గిపోయిందా? తగ్గలేదు. బ్రెయిన్కి వెళ్ళే స్టిమ్యులస్ కరెంట్ తగ్గుతుంది. అదే ఐస్ పెడితే ఎక్కువ అవుతుంది. మనం అలసిపోయి ఉంటాము, వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఎంచేత అలసట, నొప్పులన్నీ కూడా బ్రెయిన్కి వెళ్ళవు. అంటే ఇక్కడ వేడి నీళ్ళతో స్నానం చేస్తే మధులు బాగైపోయిందా? కాదు. అలానే ఉదాహరణకి గొంతు లోపల కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది, నొప్పి ఉంది, ఐస్ క్రీమ్ తింటే అది 10% పెరుగుతుంది. సో ఏమనుకుంటాం, ఐస్ క్రీమ్ తిన్నాను దానివల్లే వచ్చింది గొంతు నొప్పి అనుకుంటాం. యాక్చువల్గా ఐస్ క్రీమ్ తోటి, కూల్ డ్రింక్ తోటి కాదు. అయితే చిన్న సవరణ ఇక్కడ ఏంటంటే, ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదైనా సరే బాగా చల్లటిది మన గొంతులోకి వెళ్ళినప్పుడు, బాగా చల్లటిది అయితే గొంతు లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ తగ్గి, ఇమ్యూనిటీ తగ్గి కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. అయితే అది ఎప్పుడు అంటే బాగా చల్లగా ఉంది. సో నేను నా రోగులందరికీ నేను చెప్పేది అంటే, ఐస్ క్రీమ్ తినమంటాను, కూల్ డ్రింక్ తాగమంటాను. అయితే ఐస్ క్రీమ్ ఎలా ఉండాలి? మనం స్పూన్తో తీస్తే సగం లిక్విడ్ సగం సాలిడ్ ఉండాలి. అంటే ఆ ఉష్ణోగ్రతలో ఐస్ క్రీమ్ తిన్నట్టయితే ఎటువంటి ఇబ్బంది రాదు. ఒక కప్పు ఐస్ క్రీమ్ తినడానికి మీరు 10 నిమిషాలు కేటాయించాలి. గబగబ కంటిన్యూస్గా 2 నిమిషాల్లో ఐస్ క్రీమ్ తింటే మంచిది కాదు.
అలాగే కూల్ డ్రింక్ బాటిల్కి ఏం చెప్తానంటే నేను బాటిల్ని పట్టుకుని సరిగ్గా 30 సెకండ్లు ఉండండి. మీ చేతికి నొప్పి లేకపోతే అది ఆ టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు తాగొచ్చు, ఏం కాదు. సరే, ఇంకోటి ఈ వినికిడి సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, వారికి హియరింగ్ ఎయిడ్స్ అవసరమని ఎప్పుడు గుర్తిస్తారు, గత 20 సంవత్సరాల్లో ఈ హియరింగ్ ఎయిడ్స్లో జరిగిన అభివృద్ధి ఏంటి? గత 20 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది, జరుగుతూనే ఉంది. ఇంకా హియరింగ్ ఎయిడ్స్ వినికిడి సాధనం ఎప్పుడు అమర్చాలి అంటే, మామూలుగా వినికిడి 10 నుంచి 20% ఉంటుందండి. 20 డెసిబుల్స్ అని చెప్పుకోవచ్చు. అది 40 డెసిబుల్స్ కంటే వినికిడి లోపం ఎక్కువైనట్టయితే అది మనం వినికిడి సాధనంతో సరిచేయాల్సి ఉంటుంది. అయితే వినికిడి సాధనమే మార్గమా? కాదు. వినికిడి లోపం రావడానికి గల కారణాన్ని బట్టి మేము ఒక నిర్ణయానికి వస్తాము. ఈ మనం మాట్లాడే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ముఖ్యంగా 40 డెసిబుల్స్ రేంజ్లో ఉంటుంది. అంచేత వినికిడి లోపం 35 డెసిబుల్స్ ఉన్నా సరే మన మాటలు మామూలుగా వినగలుగుతారు. అంతకంటే వినికిడి లోపం 40 కంటే ఎక్కువైనప్పుడు మనం మాట్లాడే మాటలు వాళ్ళు వినలేరు, లేదా సగం వింటారు. సగం విన్నప్పుడు లేదా వినిపించకపోయినప్పుడు వారు మన పెదాల కదలికని చూసి మనం ఏమన్నాము అని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మెదడు ఏమన్నారు, ఇది ఏంటబ్బా, నాకు ఏమనిపించింది, ఇది కరెక్టేనా కాదా అనే ఆలోచనలో మనం అడిగినది ఏమిటో దానికి ఆలోచించే సమయం లేదు వాళ్ళకి. అంటే ప్రశ్నకి సమాధానం చెప్పే సమయంలో ప్రశ్న ఏమిటా అని ఆలోచిస్తారు. సో వారి తోటి మిత్రులతోటి, ఇతర కుటుంబ సభ్యులతోటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారనమాట. అంటే నేను చెప్పింది వాళ్ళు వినరని వాళ్ళు అనుకుంటారు. ఉదాహరణకి భర్త కాఫీ తెమ్మని అడిగితే భార్య మంచినీళ్ళు తెచ్చిచ్చింది అనుకోండి, అనవసరంగా గొడవ అవుతుంది. సో దీన్ని నివారించుకోవాలి అంటే వినికిడి లోపం ఉన్నవాళ్ళు వినికిడి సాధనం పెట్టుకోవాలి, లేదా దాన్ని సరి చేసుకోవాలి. చాలా అవసరం అండి. అంతేకాకుండా రోగి మనసులో కూడా వాళ్ళు ఏం చెప్పారు, నేను విన్నానా కరెక్ట్గా, ఏం చెప్పానో అనే ఒక రకమైనటువంటి ఆదుర్ద, లోపల టెన్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా మానసిక సమస్యలు, హృద్రోగ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ వినికిడి లోపం కారణం ఏంటి? కొన్ని సందర్భాల్లో కర్ణబేరిలో లోపం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వినికిడి ఎముకల గొలుసులో లోపం ఉండొచ్చు. ఇలాంటి లోపం ఉన్నప్పుడు ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేసినట్టయితే మళ్ళీ వినికిడి బాగవుతుంది. అటువంటి సందర్భంలో మేము ఆపరేషన్నే సజెస్ట్ చేస్తాము. అలా కాకుండా అది నరం లోపల లోపమే, దానికి ఏ విధమైనటువంటి వైద్య సహాయం మనకు అందుబాటులో లేని సందర్భంలో వినికిడి యంత్రాన్ని మనం సజెస్ట్ చేస్తాము. అయితే ఒకప్పుడు ఉన్నటువంటి వినికిడి సాధనాల్లో అన్ని శబ్దాలని కూడా వినికిడి సాధనం పెంచి చెవికి అందించేది. ఈ వినికిడి యంత్రంలో ఉండే భాగాలు ఏంటి అంటే, ఒకటి మైక్రోఫోన్, అంటే శబ్దాన్ని గ్రహిస్తుంది, దాన్ని యాంప్లిఫైయర్కి అందిస్తుంది. యాంప్లిఫైరు ఆ శబ్దాన్ని యొక్క వాల్యూమ్ని, తీవ్రతని పెంచి ఒక స్పీకర్ ద్వారా చెవికి అందిస్తుంది. మామూలుగా మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు మన థియేటర్లో ఉండేటువంటి సిస్టమే మైక్, యాంప్లిఫైర్, స్పీకర్. అయితే ఈ వినికిడి సాధనాల్లో ఈ 3 అతి చిన్నవిగా ఉండి మనకి తేలిగ్గా అందుబాటులో ఉంటాయి. ఈ వినికిడి సాధనానికి చిన్న బ్యాటరీ కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక యాంప్లిఫైర్ ఉన్నప్పుడు మనకు అక్కర్లేని శబ్దాలని, బయట రోడ్డు మీద బస్సు హార్ను లేదా ఏదైనా వస్తువు పడిపోయింది, ఈ శబ్దాన్ని కూడా పెంచి ఇస్తుంది. అలా ఇచ్చినట్టయితే చెవికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వినికిడి సాధనాన్ని వ్యక్తులు ఎవరు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కర్లేని నాయిస్ అంటాము, నాయిస్ కూడా పెంచి ఇచ్చినట్టయితే కనుక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో, ఆధునిక హియరింగ్ ఎయిడ్స్లో ఒక ఫిల్టర్ని తీసుకొచ్చారు. అంటే ఏ సౌండ్ అయినా సరే ఒక స్థాయికి మించి ఇవ్వకుండా దాన్ని కట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను ఈ డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. వారికి, రోగికి ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కావాలి అనేది గమనించి
దాన్నే కంప్యూటర్లో ఈ ఆడియాలజిస్ట్ ప్రోగ్రామ్ చేసి హీరింగ్ ఎయిడ్ అందించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక విధానం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాం కదండి ఒక యాంప్లిఫైర్ ఉంటుందని. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కొంతమందికి అన్ని పౌనఃపున్యాల్లోనూ వినికిడి లోపం ఉండదు, కొన్నిట్లోనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక యాంప్లిఫైర్ పెట్టి శబ్దాన్ని పెంచినట్టయితే వినికిడి నార్మల్గా ఉన్న చోట ఎక్కువ సౌండ్ వెళ్ళి వారికి ఇబ్బంది వస్తుంది. అందుకోసం ఇందులో ఉండేటువంటి యాంప్లిఫైర్స్ నెంబర్ పెంచినట్టయితే అవసరమైన చోటే పెంచుతాము వినికిడి వాల్యూమ్ని, అవసరం లేని చోట పెంచుకున్నారు, ఎంత అవసరమైతే అంత పెంచడానికి వీలవుతుంది అన్నమాట. దీన్నే మల్టీ ఛానల్ మల్టీ యాంప్లిఫైర్ హీరింగ్ ఎయిడ్స్ అంటాము. సో ఇట్లా వైండప్ చేసే ముందు జస్ట్ 2 questions సార్. ఒకటి, ఈ సైనసైటిక్ సంబంధించి అపోహ ఏంటంటే ఆపరేషన్ చేసే సమయంలో నొప్పి ఉంటుందా, ఆపరేషన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా 15 days ఎటు వెళ్లకుండా ఉండాలా, సో ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, నా అందుబాటులో ఉంటుందా ఉండదా, ఈ డౌట్స్ ఉన్నాయి సార్. ఆపరేషన్ చేసే సమయంలో నొప్పి ఏమాత్రం ఉండదండి. ఓకే, ఇది పూర్తి ఎనస్థీషియా ఇస్తాము, ఏమాత్రం నొప్పి ఏముండదు. ఆపరేషన్ తర్వాత 2 నుంచి 5 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది, కేస్ టు కేసు డిపెండ్ అవుతుంది. తర్వాత ఒక 4-5 రోజులు మమ్మల్ని డైలీ కలవాల్సి ఉంటుంది. అంతేగాని 6వ రోజు నుంచి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఖర్చు విషయానికి వస్తే ఆపరేషన్ ఎంత జబ్బు ఉంది, ఎంత టైం పడుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంచుమించుగా 2 గంటలు పడుతుంది ఆపరేషన్. ప్రస్తుత ఆధునిక విధానంలోనూ మేము వాడే పరికరాలను బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. మేము వాడే పరికరాలు మాకు ఇంచుమించుగా 1 గంట ఆపరేషన్కి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే 2 గంటల ఆపరేషన్ అయితే 2 లక్షలు అవుతుంది, 3 గంటల ఆపరేషన్ అయితే దగ్గర 3 లక్షలు. మనం వాడే పరికరాలను బట్టి కూడా ఉంటుంది. సార్ ఇంకోటి సార్ మీరు వైద్యం చేసినప్పుడు ఇక్కడ వైద్య విద్యలో నైపుణ్యం లేదా నిపుణత లేదని చెప్పేసి ఈవెన్ ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ పీజీ అయిపోయి మీరు అక్కడ ఎంఎస్సీ చేసినారు, అక్కడ పీజీ చేసినారు. సో ఇప్పుడు పరిస్థితి చూస్తా అంటే 3 కోట్లైనా రూపాయలైనా కానీ ఎంబీబీఎస్ సీటు కొనుక్కొని పట్టా తీసుకునే వారి సంస్కృతి పెరుగుతుంది. సో అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ఎంబీబీఎస్ విద్యా విధానం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? కొన్ని కారణాల చేత ఈ ఎంబీబీఎస్ వైద్య విద్య ఖర్చు ఎక్కువైందండి. ఉదాహరణకి మీరు అన్నారు కదా 3 కోట్లు డొనేషన్ కట్టాల్సి వస్తుందండి. అది కాలేజ్ వాళ్ళని కూడా మనం ఏమీ అనడానికి లేదు. గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం కాలేజీ పెట్టడానికి ఖర్చు ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ డొనేషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ ఫీజు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నామ్స్ విషయంలో కొద్దిగా సడలించినట్టయితే తక్కువ ఖర్చుతోటే వైద్య కళాశాలను స్థాపించగలిగితే అప్పుడు ఫీజులు కూడా తగ్గిపోతాయి. కొన్ని నామ్స్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తానండి, వైద్య కళాశాల పెట్టాలంటే 9 ఎకరాల ల్యాండ్ కావాలని ఒక రూల్ ఉంది. ఇవాళ హైదరాబాద్లో 9 ఎకరాలు కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? అదంతా మళ్ళీ విద్యార్థుల మీదే భారం వేయాల్సిందే కదా. ఎవరు వాళ్ళ జేబులోంచి పెట్టరుగా, యాక్చువల్గా పెట్టాలి. ఒక వైద్య సంస్థ అనేది ట్రస్ట్ ద్వారానే నిర్వహించాలి, కళాశాల అనేది ట్రస్ట్ ద్వారానే. కానీ ఏ కళాశాల అయినా ట్రస్ట్ అయినా సరే అది నడవాలి అంటే దాని ఖర్చులు ఎవరో ఒకరు భరించాలి. అయితే ఆ 9 ఎకరాలు అలాంటి వాటిని మనం కొన్నిటిని తగ్గించినట్టయితే మనం 1 ఏకర్లో కూడా మనం కళాశాల పెట్టచ్చు, 2 ఎకరాల్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఖర్చు తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇవాళ వైద్య కళాశాల పెట్టాలి అంటే ముఖ్యమైన ఖర్చు ఏంటి అంటే ల్యాండ్, బిల్డింగ్. సో ఈ కొన్ని జాగ్రత్తలు చేసినట్టయితే కనుక మన వైద్య కళాశాలలో అయ్యేటువంటి ఖర్చు తగ్గించినట్టయితే తక్కువ ఖర్చుతోటే మనం వైద్యుల్ని మనం తయారు చేసుకోగలుగుతాం. మనం తక్కువ ఖర్చుతో తయారు చేసినప్పుడు వారి ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి చదువుకుంటే నేను ఆ 10 కోట్లు సంపాదించుకోవాలి కదా. అదే నేను ₹1,00,000 పెట్టి చదువుకుంటే నేను సంపాదించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో ఇదొక్కటి మనం ప్రభుత్వం కనుక ఈ పద్ధతిలో ఈ మార్గంలో కూడా ఆలోచించినట్టయితే బాగుంటుంది.
ఇంకోటి సార్, అంటే ఇక్కడ జరుగుతున్న మార్పు చూస్తే అంతకుముందు మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇచ్చి ప్రతి రంగంలో వాళ్ళని మనం తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం యాక్చువల్గా వైద్య విద్యలో ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ఆల్మోస్ట్ 70% అమ్మాయిలు, 30% అబ్బాయిలు ఉంటున్నారు. సో ఇది హర్షించదగ్గ విషయమా లేదా ఆందోళన చెందాల్సిన అంశమా? దీనిపై మీ వివరణ, మీ విశ్లేషణ ఏంటి? ఇది నాకైతే కొద్దిగా ఆందోళన చెందాల్సిన విషయమే అనిపిస్తుంది. అలానే వారి హక్కుల్ని మనం తీసేయడానికి అవకాశం మనకు లేదు. కానీ ఇబ్బంది ఏంటంటే మన సమాజంలో ఆడవాళ్ళకి మదర్హుడ్, తల్లి బాధ్యత అనేది వారు తప్పించుకోలేనిది, వారు చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత కూడాను. అంటే ముందు పిల్లల్ని బాగు చేసుకోవాలి అంటే తల్లి సమయాన్ని వెచ్చించాల్సింది. ఇక్కడ వైద్యంలో ఈ మెడికల్ ఫీల్డ్లో వచ్చేటటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే ఒక డాక్టరు రోజుకి 30-40 మంది రోగుల్ని చూసి నెలకి ఒక 60-70 ఆపరేషన్లు చేసినట్టయితేనే వారి యొక్క నిపుణ్యత, నైపుణ్యం మెయింటైన్ అవుతుంది. అంటే నేను ఒక ఆపరేషన్ 2 ఏళ్ళుగా చేయలేదండి అంటే నేను రోజుకి 4 గంటలే పనిచేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆపరేషన్ నేను 2 ఏళ్ళుగా నేను చేయలేదు. ఇవాళ చేయాలంటే నాకేమవుతుంది? చేయలేను. 2 ఏళ్ళుగా నేను చేయని పని ఇవాళ నేను ఆపరేషన్ చేయాలి అంటే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టిన ప్రతిసారి కూడా మనకి రిజల్ట్ తగ్గిపోతుంది. సో నా నైపుణ్యం నాకు కంటిన్యూ అవ్వాలి అంటే అదే స్థాయిలో నేను కొన్ని క్రిటికల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, ట్రీట్మెంటు, పేషెంట్ని చూడడం జరగాలి. అంటే రోజుకి నేను ఒక 10 గంటలు పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఆడవారికి మదర్హుడ్, తల్లి బాధ్యత, కుటుంబ బాధ్యత, తర్వాత వృత్తి బాధ్యత. ఇది ఒక చిన్న ఇబ్బంది. ఇది ఆడవారు ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఆందోళన చెందుతున్నాను నేను. నా మటుకు అయితే నాకే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఒక 15 ఏళ్ళ తర్వాత నాకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే మగ డాక్టర్లు దొరుకుతారా? ఆడవాళ్ళే ఉంటారు. అంటే వారు చేయగలుగుతారా? ఒక విధంగా చెప్పాలంటే 10 మగ డాక్టర్లు చేసే పని చేయాలి అంటే మనకి 20 మంది ఆడ డాక్టర్లు కావాలి. అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు, వారంటే నాకు గౌరవం, భక్తి. కానీ ఎందుకు అంటే వారికి ఇతర బాధ్యతలు ఉన్నాయి, మగవాళ్ళకి ఇతర బాధ్యతలు ఏం లేవు. ఒక డాక్టర్గా వారు చేయాల్సిన బాధ్యత కంటే ఇంకా గురుతరమైనటువంటి బాధ్యత ఏంటి అంటే పిల్లల్ని పోషించడం, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయడం, సమాజానికి ఉపయోగపడేగా పిల్లవాళ్ళని పెద్దవాళ్ళగా చేయడం. ఇది తల్లే చేయగలదు, ఇంకెవరూ చేయలేరు. ఓకే. ట్రీట్మెంట్ కావాలంటే మగవాళ్ళు కూడా ఇవ్వగలరు. మగవాళ్ళు వెళ్ళి పిల్లల్ని పెద్దవాళ్ళని చేయమంటే వాళ్ళు, ఒక దేశం ఎలాగ ఉంటుంది అంటే ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అంటే తల్లిని బట్టే ఉంటుంది. తల్లి ఎడ్యుకేటెడ్ అయితే దేశం అంతా ఎడ్యుకేటెడే. సో చిన్న ఇబ్బంది ఏంటంటే వారు ఎక్కువసేపు వృత్తిపరంగా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. సార్, గత 30-40 సంవత్సరాలుగా చిన్నపిల్లలు నువ్వు ఏమవుతావు అంటే డాక్టర్, ఇంజనీర్ అని చెప్తారు సాధారణంగా. ఇప్పటికి కొంతమంది అదే సమస్య ఉంది. బట్ మీరన్న దాన్ని బట్టి చూస్తే మగవాళ్ళు ఎక్కువ ఈ రంగంలోకి రాకపోవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపట్లేదు. దీనికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? అంటే మా వైద్య విద్య వృత్తిలో ఒక క్రిటికల్, అంటే మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులకు కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకోవడానికి పట్టే సమయం దగ్గర 10 నుంచి 13 ఏళ్ళు. అదే ఇంజనీరే అనుకోండి, తొందరగా అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా కాళ్ళ మీద నిలబడడానికి నాకు దగ్గర 30 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అయింది. నా తమ్ముడు 21 ఏళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్లో చేరారు, మంచి జీతం. వాడికి 22 ఏళ్ళకి వాడు సెటిల్ అయిపోయాడు లైఫ్లో. నేను 30వ ఏట కూడా ఒకవేళ ఈ మంత్ ఏమీ ఇన్కంలో అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అటువంటి పరిస్థితి. సో వైద్య వృత్తిలో ఒక స్థాయి వరకు రావడానికి 10 నుంచి 13 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ పరిస్థితి అలాంటిది, అలా చేస్తేనే మనం చేయగలుగుతాం. సో అది ఒక ఇబ్బంది. ఆ ఇబ్బంది వలన మగపిల్లలు చాలామంది ఎక్కువగా ఇతర MBA అనండి, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు.
మెడిసిన్ వైపు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలు చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంట్రన్స్లో వాళ్ళు మార్కులు కొడుతున్నారు. మగపిల్లలకి ఫ్రెండ్స్ పార్టీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, సో వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు. అది కూడా ఒక రీజన్. సో ఫైనల్గా సార్ చివరి క్వశ్చన్ ఏంటంటే, అంటే ఏది ఒక మంచి డాక్టర్ను తయారు చేస్తుంది? మంచి డాక్టర్ అంటే ఏంటి? అంటే హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు తీసుకొస్తే మంచి డాక్టరా, ఎక్కువ వైద్యం తెలిస్తే మంచి డాక్టరా, ఎక్కువ ఆపరేషన్ చేస్తే మంచి డాక్టరా, ఎక్కువ కాలం సేవలు చేస్తే మంచి డాక్టరా? సో ఒక వ్యక్తిని ఏది మంచి డాక్టర్ చేస్తుంది? కొత్తగా ఈ వృత్తిలోకి రావాలనుకున్న వారికి, ఈ వృత్తి చదువుతున్న వాళ్ళకి ఒక 40 సంవత్సరాలు సేవ చేసిన వైద్యునిగా మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే అండి, మన ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఆ వృత్తి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్తో చేస్తే అది పని చేసినట్టుగా ఉండదు, చదివినట్టుగా ఉండదు, కష్టపడినట్టుగా ఉండదు. దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఏ వృత్తిలోనూ లేనటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో ఇంకే వృత్తిలోనూ లేదండి. ఓకే, ఇంకా బహుశా ఇంకెక్కడైనా ఉంది అంటే పొలిటీషియనే. అయితే మేము సేవ చేసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఇంకెందులోనూ రాదు. ఏది మంచిది అంటే ప్యాషన్తో చేయగలిగితే కనుక బాగుంటుంది. ప్యాషన్ లేకపోతే యూ కెనాట్ సక్సీడ్ ఈ ప్రొఫెషన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో అంశాల మీద మీరు చాలా చక్కగా విశ్లేషణ, అదే రకంగా ఎన్నో సలహాలు, సూచనలు అందించారు. సో ఈ సూచనలు పాటించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి మనం భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus1 TV.